ఆధ్యాత్మిక మరియు సంఘ సేవా సంస్థ వారి 38వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే ద్విదశాబ్ది పుస్తక మహోత్సవం మరియు బల్య విశిష్ట పురస్కార ప్రధానోత్సవం. ఈ కార్యక్రమంలో విశిష్ట మహిళగా తణుకు నుంచి ఇక్కడికి విచ్చేసిన వావిలాల సరళాదేవి గారి గురించి, వారి భర్త గారి గురించి మీరు ఇప్పుడే చూశారు. మరి వారికి శుభాహ్వానం పలుకుతూ ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వేలేరి నరసింహారావు గారికి గౌరవంగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు కార్యక్రమాన్ని చెంచు నిర్వహిస్తాడు. ఫస్ట్ ద డైనమిక్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీ చిలుముల శాంతి కుమార్ గారి వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాను. ఫస్ట్ రండి. వారి గురించి 2 మాటలు చెప్పేదాకా దిగాను. ఫస్ట్ మనం చెప్పాలి ఏంటంటే అటు అమెరికా ఇటు ఇండియా ఆత్రేయ 2 సినిమాలకి నంది అవార్డు. అసలు ఒక నంది అవార్డువే గగనం అనుకున్న సమయంలో 2 నంది అవార్డు వరుసగా కొట్టి ఇప్పుడు 3-2-1 అనే సినిమాతో దానికి క్యాప్చర్ కూడా చాలా బాగుంది. లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్. సో ప్రొడ్యూసర్స్ ఆయన ప్లస్ ఇంకొక వేరే వాళ్ళు కలిసి చేశారు. సో ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయనతో ప్రయాణం దాదాపు 15 సంవత్సరాలు, దశాబ్దంన్నర పైగా ప్రయాణం. రాజేంద్ర ప్రసాద్ గారి ముఖ చిత్రంతో వేస్తున్నాం కదా. ఈ డైరీకి మరి రాజేంద్ర ప్రసాద్ గారికి వీరికి అనుబంధం ఏంటో తెలుసా? అందరికీ ఎక్కువ సినిమా చేసిన డైరెక్టర్ వారు. సో అందుకోసం అని చెప్పి వారు కూడా వస్తున్నారు, రాజేంద్ర ప్రసాద్ కూడా రానున్నారు. సో ఇప్పుడు చెంచు మిగతా కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. మా హీరోయిన్ లావణ్య కూడా వచ్చింది, వారికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. చందు పిలుస్తాడు. చెంచు రానా, ఈ మైక్ తీసుకోండి. 3-2-1 లిరికల్ ఆడియో ముందు. Thank you, sir. Thank you for taking the call for getting all the directors to onto the stage. Yes, something. Hello Hyderabad and a very warm welcome to everybody present here, our honorable guests, Signature Studios and my favorite audience. I'd like to tell you guys that we're going to witness a historic event today, the audio launch of our film 3, 2, 1. Love Marriage versus Arranged. సో ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులందరికీ మేము మళ్ళీ మా 3-2-1 తరపున సహాయంగా మిమ్మల్ని కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు ఇక్కడికి విచ్చేసిన మన ఆడియన్స్ అందరికీ ప్లస్ మన చీఫ్ గెస్ట్ అందరికీ మేము చాలా కృతజ్ఞతతో మీకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో ఫస్ట్ మనం మూవీ గురించి మాట్లాడుకునే ముందు, సో మనందరం ఏదో ఒక పాయింట్ ఆఫ్ మన లైఫ్లో లవ్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. మేబీ మన స్కూల్లో, కాలేజ్లో, లేదా మన పెళ్లి తర్వాతనో సంహో ఎప్పుడో ఒకప్పుడు మనం లవ్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. సో లవ్ అనేది జస్ట్ ఒక చిన్న టైం పీరియడ్లోనే ఉంటే అంత బాగుంటుంది. లైఫ్ లాంగ్ లవ్ మ్యారేజ్ అంటే ఎంత బాగుంటుంది. లవ్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ జీవిస్తే ఇంకెంత బాగుంటుంది. లవ్ చెప్తావు ఏంటి? వాట్స్ సో స్పెషల్ అబౌట్ ఇట్? లవ్ లో స్పెషల్ ఏంటా? లవ్ లో ఒక ఫీలింగ్ ఉంటుంది, లవ్ లో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, లవ్ లో ఒక కంపాటిబిలిటీ ఉంటుంది. సో లవ్ గివ్స్ యూ హ్యాపీనెస్. ఒక మహేష్ బాబు, నమ్రత, ఒక విరాట్, అనుష్క, సో వీళ్ళ కపుల్స్ చూస్తే మనకు తెలుస్తుంది హౌ లవ్ డిఫైన్స్ యూ. చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చినావు నువ్వు, కానీ డోంట్ అండర్ ఎస్టిమేట్ అరేంజ్ మ్యారేజ్. మన దగ్గర కూడా చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక చిరు సార్, సురేఖ మ్యామ్, మన జూనియర్ ఎన్టీఆర్, ఇంకా ప్రణతి గారు ఉన్నాయి కదా. యా, అండ్ చెంచు సానియా కూడా. ఓకే సానియా. సో లవ్ మ్యారేజెస్ లో రొమాన్స్ ఉంటుంది, మీ అరేంజ్ మ్యారేజెస్ లో ఏముంటుంది? ఏమంటారు? అరేంజ్ మ్యారేజెస్ లో ఒక పీస్ ఉంటుంది. పీసా? లవ్ మ్యారేజెస్ లో బేబీ ఐ లవ్ యూ, బేబీ తిన్నావా, బేబీ ఎక్కడున్నావు, ఇలా ప్రేమగా పిలుచుకుంటాం. మీ అరేంజ్ మ్యారేజెస్ లో ఏముంటుంది? బేబీ గ్యాస్ వచ్చిందా, బేబీ అన్నం వండావా, బేబీ కూర అయిందా? Okay, Chenju, we can do this all day, but let's give the audience what they're here for. Sure. Okay, let's going up onto the crew. మనం ఇక్కడికి వచ్చేసిన మన క్రూ మెంబర్స్ తో, మన చీఫ్ గెస్ట్ తో చిన్న ఇంటరాక్టివ్ సెషన్ లాగా చేసుకుందాం. సో ఐ జస్ట్ ఇన్వైట్ our DOP శివ గారు to just share your things about the movie and మీ experience about the movie. Yeah. అండి ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. అండ్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవ్రీవన్ వాంట్ టు నో వాట్ సిస్టమ్ ఇస్ కరెక్ట్ అని అందరూ
క్యూరియస్ ఉన్నారు అండ్ ఎవరివన్ మా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఐ థింక్ దిస్ మూవీ హ్యాస్ అ వెరీ గ్రేట్ వే ఆఫ్ పోర్ట్రేయింగ్, ఎలా ఆలోచించాలి, ఎలా డెసిషన్ తీసుకోవాలి. ఐ థింక్ లైఫ్ హ్యాస్ బికమ్ గ్యాంబుల్. సో బిగ్గెస్ట్ డెసిషన్ ఈ లైఫ్లో మ్యారేజ్. అది పోయింది అంటే మొత్తం పోయింది అన్నట్టే ఉంది లైఫ్ ఇప్పుడు. సో దానికి ఎంత కరెక్ట్ అనాలిసిస్ కావాలి, ఎంత రైట్ వే ఆఫ్ చూసింగ్ పార్ట్నర్, అదంతా ఎంత నార్మలైజ్ అయిపోతుంది, ఎంత సింప్లిఫై అయిపోతుంది అన్నట్టు అయిపోయింది. సో ఆ డెసిషన్ మేకింగ్ని ఎంత సింపుల్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మూవీలో అనేది మనం చూడొచ్చు. అండ్ ఈ మూవీని ఫెయిల్యూర్ చేశారు అని అంటే ఇది ఆడియన్స్ ఈ ఒక స్పోర్ట్ అంటారు, అంటే లైక్ మూవీస్ మంచి మూవీస్ రావట్లేదు అది ఇది అని అంటుంటారు. మంచి మూవీస్ వస్తే ఎంకరేజ్ చేయరు, అప్పుడు కమర్షియల్ మూవీసే అని, అంటే మనం జనరల్గా ఏదైతే ఒక క్లీషేట్ జనరిక్ మూవీస్ ఏదైతే ఎంకరేజ్ చేస్తున్నామో అవే ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే యూనో ప్రొడ్యూసర్స్కి కానీ వేరే డైరెక్టర్స్ కానీ ఇలాంటి స్టోరీస్ రాయడం మళ్ళీ ఒక స్కోప్ దొరుకుతుంది. సో ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ opportunity to watch this movie and promote it as well, so that we can have a great movies of this genre and of this style of making, which will enhance the beauty of telling a story in a clean, beautiful way, where everyone, including the old and the kids and the new generation, can watch the movie with no disturbances and మనం ఇంట్లో ఎవరితో చూడొచ్చు. So that's the great of watching movie which we had in the past. Now again after long back we are getting to see the movie in this style. So I hope everyone will watch this movie and encourage it. Thank you everyone for coming. Have a great night. Thank you, Shiva Garu. Thank you for your words. Going forward, so yeah. సో మన హీరో గారు రావడానికి కొంచెం టైం పట్టచ్చు. హీరో గారు వచ్చేస్తున్నారు. ఈ లోపల మన బ్యూటిఫుల్ హీరోయిన్ గారిని విల్ ఇన్వైట్. సో షార్ట్ ఫిలిమ్స్ నుండి బిగ్ స్క్రీన్స్ వరకు తన టాలెంట్ తో ఆడియన్స్ హార్ట్స్ గెలుచుకొని అన్నపూర్ణ ఫోటో స్టూడియోస్ లాంటి మెమరబుల్ మూవీతో రికగ్నిషన్ పొంది ఇప్పుడు ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్ కి స్టెప్స్ వేస్తూ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పారాడైజ్ లో ఒక ప్రిడామినెంట్ రోల్ చేస్తూ కనబడబోతుంది. My 3-2-1 cinema heroine, beautiful, talented and super confident actress Lavanya Sahukara. Audience, anta ready unnara? Yeah, Please come onto the stage. సో గోయింగ్ ఫార్వర్డ్ మేము మన స్టేజ్ మీద ఉన్న పెద్దల్ని కొంచెం మాట్లాడాలనుకుంటున్నాము. సో మీ అందరికీ తెలుసు బెల్లం వేణుమాధవ్ గారు హార్డ్ వర్కర్, బెల్లం వేణుమాధవ్ గారు హార్డ్ వర్క్, ప్యాషన్ మరియు డెడికేషన్ తో సినిమా ఫీల్డ్స్ తో తన ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు, మన రెస్పెక్టెడ్ పర్సనాలిటీ. సో బెల్లం వేణుమాధవ్ గారు మీ జస్ట్ వాంట్ టు నో మీరు అరేంజ్ బెల్లం వేణుమాధవ్ గారు వి జస్ట్ వాంట్ టు నో మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ సార్? నేను పెళ్ళే చేసుకోవాలి. That's a great thing, sir. Again, మన పూజ్యులు మరియు చాలా ప్రముఖ డైరెక్టర్ గారు మన రేలంగి గారితో చిన్న మాట్లాడదాం అనుకుంటున్నాను. సార్ మేము అడుగుతాం సార్, మేము క్వశ్చన్స్ అడుగుతాం సార్. సో సార్ మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ సార్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే సార్, అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు. సో నేను ఎప్పుడు అరేంజ్ మ్యారేజ్ కొంచెం ఆపోజిట్ సార్. అయితే సార్ మీ లైఫ్ లో 3-2-1, మీ అరేంజ్ మ్యారేజ్ లో 3-2-1 అంటే ఒక 3 థింగ్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాట్ ఆర్ యువర్ 3-2-1 యువర్ అరేంజ్ మ్యారేజ్? మీరు ఏం చెప్దాం అనుకున్నారు? దీస్ 3 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. నేను 1980లో మ్యారేజ్ అయ్యింది, 79. యా సార్. 79లో అరేంజ్ మ్యారేజ్ అవ్వగానే 80లో డైరెక్టర్ అయ్యాను. ఓ మై గాడ్, సూపర్ సార్. 81లో మా అబ్బాయి పుట్టాడు, 82లో అబ్బాయి పుట్టాడు. అప్పటి నుంచి నాకు వరుసగా 70 సినిమాలు చేశాను. అరేంజ్ మ్యారేజ్ ఎంత లక్కీ. సూపర్ సార్, సూపర్ ఆన్సర్ సార్. సో మీరు టీమ్ అరేంజ్ మ్యారేజ్ అంటారు. సో యూ బిలాంగ్స్ టు టీమ్ అరేంజ్డ్ మ్యారేజ్. నో లవ్ మ్యారేజెస్ లో కూడా సక్సెస్ అయ్యి అద్భుతంగా ఉన్న వాడికి వ్యక్తులు ఉన్నారండి, ఎందుకు లేరు? సూపర్ గా ఉన్నారు, చాలా మంది ఉన్నారు లవ్ మ్యారేజెస్ లో కూడా. అరేంజ్ మ్యారేజెస్ లో కూడా డిస్ప్యూట్స్ తో ఉన్న వాళ్ళు ఉన్నారు, లవ్ మ్యారేజెస్ లో కూడా ఉన్నారు. బట్ మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అబ్బాయి అమ్మాయి మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సార్.
మన మూవీ డైరెక్టర్ గారు శాంతి సార్ గురించి ఒక చిన్న క్రిస్ప్ గా, అంటే శాంతి సార్ గురించి చాలా క్రిస్ప్ గా చెప్పలేము, లాట్ ఆఫ్ థింగ్స్. సో శాంతి సార్ గారు he started as a software engineer. సో ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన ప్యాషన్ ని ఎక్కడా వదలకుండా స్టిల్ ఆయన వర్క్ బిజీగా ఉన్న, ఆయన స్టోరీస్ రాసుకుంటూ ఆయన సొంతంగా ఒక మూవీ మీద ప్యాషన్ తో చాలా మూవీస్, అంటే చాలా మంచి మూవీస్ తీసినవి, చాలా తక్కువ మూవీస్ అయినా చాలా మంచి మూవీస్, సోషల్ ఇంపాక్ట్ ఉన్న మూవీస్, ఒక యూత్ ఎలా ఉండాలి, యూత్ ఎలా ఎదగాలి, యూత్ కి రెస్పాన్సిబిలిటీస్ ఎలా నేర్పించాలి, ఒక పేరెంట్స్ వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని ఎలా తీర్చిదిద్దాలి, వాళ్ళకి ఏమి ఇవ్వాలి. సో ఇలాంటి క్వాలిటీస్ తో ఒక మూవీస్ తీస్తూ మనందరినీ చాలా ఇన్స్పైర్ చేస్తూ మనందరికీ చాలా నాలెడ్జ్ ని పెంచుతున్నందుకు శాంతి సార్, వి ఆల్ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఆల్సో శాంతి సార్, వీ హ్యావ్ 2 questions ఫర్ యూ అగైన్. సో శాంతి సార్, సో ఈ కాన్సెప్ట్ బాగుంది సార్, 3-2-1 లవ్ వర్సెస్ అరేంజ్డ్. సో వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ టు డూ దిస్ మూవీ సార్? అంటే మీరు ఏ ఇన్స్పిరేషన్ పెట్టుకొని ఈ మూవీ స్టార్ట్ చేశారు? ఇందాకే చెప్పావు కదా, సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ మూవీ చేశాను. డెమా చాలా మందికి ఉంటుంది, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. ఇప్పుడు యాజ్ డేస్ ఆర్ పాసింగ్ బై లవ్ మ్యారేజ్ ట్రెండ్ పెరుగుతూ ఉంది, అలాగే అరేంజ్ మ్యారేజ్ తక్కువ అంటే అది కాదు. ఇందాక రీలంగా చెప్పినట్టు దే ఆర్ ఆల్సో రైట్. సో విచ్ ఈస్ రైట్? ఇప్పుడు మీరు పర్సంటేజ్ ఆఫ్ డివోర్సెస్ తీసుకుంటే లవ్ మ్యారేజ్లోనే డివోర్స్ రేట్ ఎక్కువ, మరి అరేంజ్డ్ మ్యారేజ్లో డివోర్స్ రేట్ తక్కువ. అలాగని చెప్పేసి అరేంజ్ మ్యారేజ్ కరెక్ట్గా ఈ సినిమా చూస్తే మీకు విత్ సైంటిఫిక్ అనాలిసిస్తో పాటు అసలు వాట్ ఈస్ కాజింగ్ దిస్ డిస్ప్యూట్స్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ అన్నది విశ్లేషిస్తూనే ఒక మంచి సందేశం అని కూడా కదా, ఎంటర్టైన్మెంట్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో, భావోద్వేగాలు ఉంటాయి, సందేశం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో నువ్వు అడిగిన క్వశ్చన్ నేరుగా చెప్పాలంటే ఒక సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. One more last question. Sure. What is the audience like? What are the 3 things that you said this audience should watch this movie? ఈ 3 things ఖచ్చితంగా మీరు ఏం చెప్తారు ఆడియన్స్ ఈ సినిమా చూడటానికి? 3 reasons. 3-2-1 ఆడియన్స్. ఇప్పుడు ఇది అన్ని రకాల ఆడియన్స్ని ఆకట్టుకునే సినిమా. ముఖ్యంగా పేరెంట్స్, కాలం మారుతున్న ప్రతి పేరెంట్స్లో కూడా కొంత మార్పు రావాలి. సో పాతకాలం పద్ధతులు అన్ని విధాలుగా అన్ని కాలాల్లో యాక్ట్ అవ్వకపోవచ్చు. సో ఏ రకంగా వాళ్ళు మార్పు రావాలి అనేది పెద్దవాళ్ళు చూడగలిగినది సినిమా. అలాగే యూత్లో ఇందాక అన్నట్టుగా లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్. సో దీంట్లో ఏది బెటరు అన్నది, బెటరా కాదా అన్న మాట పక్కన పెడితే అసలు వారిద్దరూ అన్యోన్యంగా ఉండాలంటే కావాల్సింది ఏమిటి అని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి తప్పకుండా. Sure sir, thank you sir. So we'll pass on mic to our Lavanya. సో ఇప్పుడు సార్ వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చారు, మోటివేషన్ ఇచ్చారు, సోషల్ ఇంపాక్ట్ గురించి చెప్తారు. బట్ లావణ్య, ఐ థింక్ సో ఇంకా మీకు పెళ్ళి అవ్వలేదు. సో మిమ్మల్ని మాత్రం అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అని అడగము. ఇట్స్ అప్ టు యూ. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాట్ ఆర్ ద 3 qualities you see in your partner? మీకు ఏ 3 qualities కావాలి మీ పార్ట్నర్లో? ఫస్ట్గా ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ రేలంగి సార్ అండ్ వేణుమాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అడ్రసింగ్ అవర్ ఈవెంట్. అండ్ ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా ఈరోజు మా ఈవెంట్ చూడడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. సో 3 క్వాలిటీస్ అంటే, సో ఏ రిలేషన్షిప్ అయినా ముందుకెళ్ళి ఫ్యూచర్ ఎంత బాగుండాలన్నా ఫస్ట్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్గా ఒకరికొకరు ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇచ్చుకుంటామో ఆటోమేటిక్గా లవ్, అండర్స్టాండింగ్, కేరింగ్ అన్నీ వస్తాయి అని నేను నమ్ముతాను. సో రెస్పెక్ట్, ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ గివ్ రెస్పెక్ట్ అంతే. ఓకే, మీరు ఒకటే క్వాలిటీ చెప్పారు, అది ఒకటి చాలు, మిగతావన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. Sure. Thank you for that. Can you share your experience working in this movie? ఎలా అనిపించింది మీకు? Like what are the things that you learned from this movie? First of all, I'm very happy to work for this film under Shanti sir, because సార్ ఉన్నంత కూల్గా, అంత ప్రశాంతంగా నేను ఇప్పటివరకు ఏ డైరెక్టర్ని చూడలేదు. చాలా ప్రశాంతంగా, ఎక్కడైనా ఏవైనా చిన్న కరెక్షన్స్ ఉంటే అమ్మ ఇలాగా, అమ్మ అలాగా. సో అంత ప్రశాంతమైన సెట్లోని అంత ప్రశాంతంగా చెప్తున్న మూవీ ఉన్నన్ని రోజులు, మేము ఎన్ని రోజులు అయితే వర్క్ చేసామో చాలా కూల్గా, పీస్ఫుల్గా అయిపోయింది. అండ్ నా కో ఆర్టిస్ట్ మోహిత్ కానీ, వెన్నెల, వివాన్, సో వీళ్ళందరూ ఒకే సిమిలర్ ఏజ్ గ్రూప్. చెంచు ఆల్సో ప్లేడ్ ఏ రోల్. సో అందరూ ఒకే ఏజ్ గ్రూప్ అవడం వల్ల ఫన్లో ఒక మంచి సెట్ ఉండేది, ఒక సెట్లో ఒక మంచి ఫన్ ఉండేది. సో బాగుండేది. సో
చాలా ఒక మంచి ఒక ఫ్యామిలీతో ట్రావెల్ చేసిన ఒక ఫీలింగ్ అయితే వచ్చింది మూవీలో వర్క్ చేసిన అన్ని రోజులు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గోల్డెన్ వర్డ్స్. ని ఫీల్ చేయడం, డైలాగ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, విజువల్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, కానీ మన హార్ట్ కి ఏం టచ్ చేస్తుంది తన మ్యూజిక్, కరెక్ట్? సో లెట్స్ కాల్ అపాన్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్. సో బిఫోర్ కాలింగ్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు మన శాంతి సార్తో ప్రీవియస్ కూడా ఒక మూవీలో వర్క్ చేశారు, ఇండియన్ బ్యూటీ అని. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు he creates magic with his melodious scores. So we invite our music director Shri B. Joy Kelvin garu to the stage. Yeah, thank you sir. You can share your views about the movie. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఇచ్చేసిన పెద్దలందరికీ, ఆడియన్స్కి థ్యాంక్స్. నాకు ఈ మూవీ అవకాశం ఇచ్చిన శాంతి గారికి నేను ఎక్కువ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉన్నారు, రామాంజు గారు అండ్ శాంతి గారు. శాంతి గారు చాలా చేశారు ఈ మూవీలో. ఆయనే రాశారు స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ మ్యూజిక్ కూడా చాలా నాకు హెల్ప్ చేశారు. ఈ సినిమాలో 2 పాటలు ఉన్నాయండి. ఒకటి డ్యూయట్ సాంగ్ శాంతి గారే రాశారు. సింగర్ వచ్చేసి హరిణి గారు, సాయి చరణ్ గారు పాడారు. ఎనదర్ లిరిసిస్ట్ మోనశ్రీ మలిక్ గారు చాలా బాగా ఎద తడిపిన మేఘమే అనే ఒక చాలా మంచి బిట్ సాంగ్ రాశారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరందరూ ఈ మూవీ చూడాలని, ఈ మూవీలో ఉన్న కంటెంట్ తెలుసుకోవాలని నేను చాలా ఆశపడుతున్నాను. ఇలా పాటలు ఎలా వచ్చినాయో రికార్డింగ్ కూడా అంత బాగా వచ్చిందని. సో నేను ఫస్ట్ థ్యాంక్స్ టు శాంతి గారు, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇండియన్ బ్యూటీ కూడా సార్తో వర్క్ చేశాను. సో ఇది కూడా ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని అప్పుడే వదిలేము. సో మీరు కూడా ఏ టీమ్ అడుగుతాం మేము. మీరు లవ్ మ్యారేజ్ టీమా, అరేంజ్ మ్యారేజ్ టీమా సార్? షూర్ సార్. సో మీరు కూడా అరేంజ్ మ్యారేజ్ టీమ్ అయితే 3 votes మీరు అరేంజ్ మ్యారేజ్ ఉన్నారు సార్. నేను చూస్తాను లవ్ మ్యారేజ్ టీమ్ ఎవరు వస్తారు. సో నెక్స్ట్ కాలింగ్ అపాన్ ఆర్ Now that we know that music puts in the soul into any movie, we also need to understand that the thing that brings a song alive are its lyrics. So let's call upon our lyricist. Yeah. So మన లిరిసిస్ట్ గారు మన లిరిసిస్ట్ గారు 3000 సాంగ్స్ పై రాసి కె రాఘవేంద్రరావు గారు లాంటి ప్రముఖ దర్శకుల దగ్గర చాలా సాంగ్స్ తను రాసి పాడించి మన 3-2-1 మూవీకి వండర్ఫుల్ లిరిక్స్ అందించిన క్రియేటివ్ పర్సనాలిటీ లిరిసిస్ట్ మౌనిశ్రీ మాలిక్ గారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మలిక్ గారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని వేడుకుంటున్నాం. ఆత్మీయ ఆంతరంగిక మిత్రుడు వేణు మాధవ్ గారు సంపాదిస్తున్నారు. అలాగే అది నాకు చాలా ఆంతరంగిక మిత్రుడు మా వేణన్న. ఆయన అధ్యక్షతలు జరుగుతున్నటువంటి ఆయన డైరీ కార్యక్రమంలో ఒక ప్రధానంగా భూమికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగు చలనచిత్ర 85 ఏళ్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్య రసానికి సంబంధించి మనం ముగ్గురు వ్యక్తులను మనం మర్చిపోకూడదు. ఒకరు జంధ్యాల గారు, ఒకరు ఈవి సత్యనారాయణ గారు, ఒకరు రేలంగి నరసింహ. వారి పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలుగా లిఖించబడి ఉన్నాయి, లిఖించబడతాయి కాదు. ఎన్ని అద్భుతాలు నేను నా ఫస్ట్ సినిమా నేను సార్ది చూసింది చిన్నోడు పెద్దోడు. వాడే బ్యూటిఫుల్ లిరిక్స్, బ్యూటిఫుల్ సాంగ్స్. మ్యూజిక్ మీద వారికి ఉన్నటువంటి అనన్య సామాన్యమైన ప్రేమ ఎవరికి లేదు. అలాంటి ఒక గొప్ప మహనీయ అవడం అనేది ఈ 3-2-1 సినిమా చేసుకున్నటువంటి గొప్ప సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. తర్వాత నేను దాదాపుగా ఒక 1200 పైచిలుకు పాటలు రాసినటువంటి వ్యక్తిని. నా పేరు మౌనశ్రీ మల్లిక్. నేను టెలివిజన్ రంగంలో దాదాపుగా ఒక 1000 పాటలు రాశాను. సినిమాకు సంబంధించి ఒక 200 పాటలు రాశాను. మా వేణలకు తెలుసు. అయితే వారి గురించి ఒక గొప్ప మాట చెప్పాలనుకున్నాను. ఆమె మరి ఏంటంటే కె రాఘవేంద్రరావు గారు
వీరి రచనను మెచ్చి రెగ్యులర్ గా ప్రోత్సహించిన గొప్ప రచయిత మౌనశ్రీ మల్లిక్ గారు. అట్లాగే నాకు తెలిసి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు ఆయన, ఎక్కువ పాటలు రాసి టీవీ రంగంలో. గ్రేట్, కంగ్రాట్స్. అయితే ఆ మహనీయ మాననీయ వ్యక్తి ముఖ్య అతిథిగా రావడం అనేది మనం చేసుకున్నటువంటి గొప్ప సౌభాగ్యం అని చెప్పాను. నేను చాలా మంది దర్శకులతో పనిచేశాను. రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు, శివనాగేశ్వర్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో నేను పనిచేశాను. సో నాకు ఇక్కడ ఈ సినిమాకు కథ కర్త కర్మక్రియ అయినటువంటి శాంతి కుమార్ గారిని నేను మొట్టమొదటిసారిగా వాళ్ళ ఇంట్లో కలిశాను. ఈ పాటకు సంబంధించి ప్రేమను ఒక శిఖరాయమానంగా అభివ్యక్తం చేయగల ఒక కవి గురించి ఎందుకు వెతుకుతున్నారు. వాళ్ళు రెగ్యులర్ గా పాటలు రాసేటువంటి వాళ్ళది కాకుండా ఒక కవితాత్మకమైనటువంటి హృదయంగమైనటువంటి లలితమైనటువంటి ఆ భావాలను, ఆ పెయిన్ఫుల్ ను ఒక శిఖరాయమానంగా అభివ్యక్తం చేసినటువంటి ఒక కవి గురించి వెతుకుతున్నప్పుడు జాయ్ కెల్విన్ ద్వారా, సందీప్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా జాయ్నే అలాంటి వ్యక్తి ఉన్నాడా అని వెంటనే నన్ను నమ్మి వాళ్ళ ఇంటికి పిలిచాడు. నేను రాసిన 2.5 నిమిషాల పాటకు 2.5 గంటలు నాకు కథ చెప్పారు. 2.5 గంటల పాట రూపకల్పన ఎలా చేయాలి, అక్కడ వాళ్ళ అమ్మ చనిపోతుంది ఒక పాట, అక్కడ హీరోయిన్ కు బాధపడుతుంది ఒక పాట, అలా కాదు. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ సీన్ బై సీన్, సీన్ టు సీన్ చెప్పుకుంటూ వెళ్ళి ఇక్కడ ఇది లీడ్ సీన్, ఇక్కడ పాట మొదలవుతుందని చెప్పి పాటకు అంటే పాట ఆ పురిటి వేదన ఎలా ఉంటుందో తెలియజెప్పి, నేను నార్మల్ గా అంటే ఒక కె విశ్వనాథ్ గారు ఒకసారి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని పాట రాయించడానికి పిలిపించినప్పుడు మేము విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినా కూడా మాకు నచ్చకపోతే తీసుకోమని చెప్పారు ఫస్ట్. అలా చాలా బాగుండాలండి పాట ఎన్ని వెర్షన్స్ అయినా రాయండి గారు బాగుండాలని చెప్పిన తర్వాత ఆ కథ మొత్తం చెప్పి పాట ఇలా ఉండాలి అని లిరికల్ షీట్ మొత్తం నా బ్రెయిన్ లో పెట్టి ఒక అద్భుతమైనటువంటి పాట, నేను రాసిన పాటనే అద్భుతమని నేను అనడం లేదు, అద్భుతమైన పాట పుట్టడానికి ప్రేరణనిచ్చినటువంటి దర్శకుడు శాంతి కుమార్ గారు. నేను తర్వాత వారు చేసినటువంటి సినిమాలు ఇండియన్ బ్యూటీ చూశాను, తర్వాత ఇటు అమెరికా అటు ఇండియా నేను చూడలేకపోయాను. ఆ తర్వాత ఆత్రేయ కూడా చూడాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు అది నేను వారి దగ్గర చూస్తాను. ఆత్రేయ అనే సినిమా చాలా మంచి సినిమా. నేను ఎన్నో సినిమాలకు పనిచేసినప్పటికీ కొన్ని మంచి సినిమాలు, మంచి కథతో వచ్చినటువంటి సినిమాలు అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలలో ఒక శతమానం భవతి లాంటి గొప్ప చిత్రాన్ని తీశారు. నేను ఈ సినిమా చూసి మాట్లాడుతున్నాను. మీకు శతమానం భవతి లాంటి గొప్ప అనుభూతి మిగిల్చకపోతే మౌనశ్రీ మల్లిక్ నువ్వేం కవిగా అంటున్నాను. అంత గొప్ప ప్రతి ఫ్రేమ్ కథ పరంగా కావచ్చు, డైలాగ్స్ పరంగా కావచ్చు, కథనం పరంగా కావచ్చు, ఎంత అడ్వాన్స్ అయ్యారంటే వారి గత చిత్రాలు వారికి ఒక 20 ఏళ్ల అనుభవం ఉంది సినిమా మేకింగ్ మీద. అవన్నీ విషయాలు పక్కకు పెట్టి శాంతి కుమార్ సినిమా మార్క్ అనేది కాకుండా ఒక సరికొత్త దర్శకుడు మీకు తప్పకుండా కనిపిస్తాడు. ఈ సినిమా ద్వారా శాంతి కుమార్ అనే పేరు అలా నిలబడిపోతుంది. నేను సినిమా చూశాను, ప్రసాద్ లాక్స్ లో సినిమా చూసిన తర్వాత వారి టేకింగ్ స్టైల్ చూసి ముచ్చట పడిపోయాను. మన జీవితంలో తెలుగులో ఎన్ని అద్భుతమైన సినిమాలు చూసుంటాం, మనం ఎన్నో చూసుంటాం. అంటే పోలికకు అందనంత గొప్ప చిత్రీకరణ, టేకింగ్ స్టైల్, ఆ స్టైల్ అంటే ఈ కాలం ఈ జంజీ టైంను ఎలా తీసుకున్నాడు, అసలు వాళ్ళ ఆలోచన ఎట్లుంటుంది, వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ డైలాగ్స్ ఎట్లుంటాయి, వాళ్ళు కౌంటర్స్ ఎలా ఇస్తుంటారు, ఎంత పరిశోధన చేశాడు. ఒక పిహెచ్డి చేసినటువంటి పరిశోధన ఈ సినిమా కోసం వారు చేశారని నాకు అనిపించింది. శాంతి కుమార్ గారు నిజంగా ముఖస్తుతి కాదు, అది వేదిక మీద పొగడాలని కొంతమంది మనం అనుకుంటాం, కానీ నేను సినిమా చూసిన తర్వాత మిమ్మల్ని కలిసినప్పటి గౌరవము 100 రెట్లు రెట్టింపైంది. 100 రెట్లు. ఇలాంటి దర్శకులు కావాలి, ఇలాంటి దర్శకులు సినిమా రంగానికి రావాలి. వాళ్ళను మనం ఆడియన్స్ కానీ, ప్రేక్షక దేవుళ్ళు కానీ, మన అందరం వాళ్ళని కళ్ళలో మాకు ప్రాణ ప్రతిష్ఠ చేయడం అనేది ఏంటంటే మ్యూజిక్. జాయ్ కాల్విన్ నా పాటను ఎంతో అద్భుతంగా చేశాడంటే అసలు ఓకే మౌనశ్రీ పిలిపించండి రాయించండి అన్నారు. నేను రాసినటువంటి లిరిక్స్ ను కథ మొత్తం చెప్పిన తర్వాత రాసినటువంటి లిరిక్స్ ను యథాతథంగా చెప్పాను. ఎందుకంటే పాట ప్రదర్శన తర్వాత అభివ్యక్తం అవుతుంది, పాట విడుదల కాలేదు కాబట్టి ఆ హృదయంగమైనటువంటి లిరిక్స్ నాకు నేను ఆ పాట రాసిన తర్వాత మళ్ళా ఒక 30-40 పాటలు రాసినప్పటికీ కూడా ఆ పాటలోని సిచ్యువేషన్స్ కానీ, ఆ పాటలోని లిరిక్స్ కానీ
నిద్రలోను మెలకువలోను అలా 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 గుర్తొస్తూ ఉంటాయి. తర్వాత మోహిత్ ఎంత బాగా చేసిందో అసలు సినిమాలో, ఎంత చాలా అద్భుతంగా రమ్యమైన సర్వాంగ సుందరమైనటువంటి ఒక ఒక పెయింటింగ్ గీసినట్టుగా రవివర్మ పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ లో ఒక ప్రెస్టేషన్ ఉన్నప్పుడు ఎట్లా ఫేస్ కవలికలు ఎలా మారుతాయి, హ్యాపీనెస్ ఉన్నట్టు సాధారణంగా అంటే అక్కడక్కడక్కడక్కడ మాత్రమే నవ్వుతుంది. ఆ నవ్వుకు వెనకాల అనంతమైన దుఃఖం ఉంది ఆ కుటుంబంలో. అది పలికించడం చాలా అనుభవంతో కూడినటువంటి విషయం. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉండాలని నేను దీవిస్తున్నాను. తర్వాత మా బల్లెం వేణుమాధవాలకు, ఆ తర్వాత ఈ సినిమాలో మా బావ శ్రీనివాస్ గారు ఒక బ్యూటిఫుల్ రోల్ చేశారు. మా బావకు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు శ్రీనివాస్ గారికి తెలియజేస్తున్నాను. సినిమాలో మీకు అక్కడక్కడక్కడక్కడ మనం అన్ని తెలిసిన ఫేస్లే కనిపిస్తూ ఉంటాయి. మనం అంతా కలిసి ఒక టూర్కు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఒక టూర్ ఉంటుంది. మనల్ని కూడా ఆడియన్స్ అందరినీ తీసుకొని ఆ టూర్లో జమ చేసుకుంటూ ఒక్కొక్కరు చిటికెల వీళ్ళు పట్టించుకుంటూ నడిపించినట్టుగా ఈ సినిమా అనిపిస్తుంది. మంచి పాటలు, ఒక్క పాట నేను ఒక్క డైలాగ్ చెప్తే ఒక మాట చెప్తే 100 మాటలు చెప్పినట్టే అని ఎలా అంటారో రజనీకాంత్, ఒక్క పాట రాస్తే 100 పాటలు రాసేటువంటి ఆ అనుభూతి కొన్ని సినిమాల ద్వారా జరుగుతుంది. అదే నాకు 3, 2, 1 ద్వారా జరిగింది. ముందట వేదిక ముందు మా గిడుగు కాంతికృష్ణ గారు ఉన్నారు. నాకు ఆత్మీయ మిత్రులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. వారందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. జాయ్ అరవింద్ గారికి, వేల నరసింహరావు గారికి, శాంతకుమార్ గారికి, లావణ్య గారికి, అలాగే మా వీణకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ నా మాటలు విన్నందుకు. థ్యాంక్ యూ చిన్నారులు. And now, the moment we've all been waiting for, the heartbeat of 3, 2, 1, our handsome hero. మీరు ఈ కుర్రాన్ని మీరు చాలా సార్లు చూసే ఉంటారు. మీ యూట్యూబ్ ఛానల్స్ లో చాలా సిరీస్ లో చూసుంటారు. తన 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 ఉనికితో, తన యాక్టింగ్ తో ఆడియన్స్ హార్ట్స్ ని గెలుచుకున్న యంగ్ అండ్ ఎనర్జెటిక్ యాక్టర్. ఇన్ఫినిటీ మీడియం నుంచి బిగ్ స్క్రీన్ వరకు గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ మన స్టైలిష్ హీరో, మనందరి ఫేవరెట్, మన సినిమా హీరో మోహిత్ పెద్దడ గారిని సదర్వంగా వేదిక మీద అలంకరించమని మేము కోరుతున్నాము. సో మేము వచ్చి కూర్చుంటే వదిలేసే మూవీ యొక్క ఎక్స్పీరియన్స్ మాకు కావాలి. మీకు ఎలా అనిపించింది? మీరు ఈ మూవీలో ఏం నేర్చుకున్నారు? మీకు ఈ మూవీ ఏ అనుభూతిని ఇచ్చింది? సో అవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎట్లా ఉంటుందంటే, మోర్ దాన్ ఏ డైరెక్టర్ నాకు కైండ్ ఆఫ్ ఫాదర్ ఫీల్స్ వచ్చినాయి. అంటే ఆయన నన్ను కొడుకులాగా చూసుకునేవారు. అంటే నా కోసం చాలా చేశారు. ఆన్ సెట్స్ లో కానీ, ఆఫ్ ద సెట్స్ లో కానీ, ఈవెన్ ఇంటికి పిలిపించి ఫుడ్ పెట్టేటప్పుడు కూడా ఎట్లా అంటే నాకు అది ఎవరో ఒక డైరెక్టర్ అండ్ యాక్టర్ తో మాట్లాడిన ఫీల్స్ నాకు రాలేదు. ఎట్లా ఉందంటే సొంత కొడుకులానే. అంటే ఈవెన్ వాళ్ళ అబ్బాయి నన్ను, వాళ్ళ వైఫ్ కూర్చొని తింటూ మాట్లాడుతూ, నాకు మోర్ దాన్ అంటే నాకు ఈ సినిమా ఎంతైతే ఇష్టమో, నాకు ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీతో ట్రావెల్ అయిన విధానం కూడా నాకు అంతే బాగా నచ్చింది. ఫస్ట్ థింగ్. అండ్ సినిమాకి వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, అట్ ద సేమ్ టైం డైరెక్టర్ గారు కానీ ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే మనకి కాల్ షీట్కి మించి కష్టపడి ప్రతి ఒక్కరు, ఈవెన్ ఆఫ్ ద టైం కూడా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ లోనే ఉండేవారు. అండ్ దానికి అంటే నెక్స్ట్ సీన్ ఎట్లా తీయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విషయాలే మాట్లాడుతూ, అంటే నాకు ఆ వైఫ్ ఫ్యామిలీ అంతా చాలా బాగా నచ్చింది. తీసిన 30 days కూడా నాకు ఫుల్ ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నానే అనే హ్యాపీనెస్. అంటే ఈవెన్ మనం ప్రెసెంట్ జనరేషన్కి ఏంటంటే లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ కాన్సెప్ట్ మీద నాకు తెలిసి ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు. లైక్ ఈవెన్ అంటే లవ్ మ్యారేజ్ గొప్పదా, అరేంజ్ మ్యారేజ్ గొప్పదా అనే కాన్సెప్ట్ లో మాట్లాడుకుంటే ఏది గొప్పది అనేది మనం సినిమాలో చూడొచ్చు. బట్ అంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు శాంతి కుమార్ సార్. నేను నిజంగా నాకు ఈవెన్ అంటే అప్పుడప్పుడు మనం కొన్ని స్టోరీస్ వింటాం, ఒక 10 minutes కో 15 minutes కో లేదా 20 minutes కో ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంటది మనం స్టోరీస్ విన్నప్పుడు. కానీ ఈయన 3 hours స్టోరీ చెప్పినప్పుడు ఒక్క సెకండ్ కూడా నాకు హడ్డీలే, నాకు భలే అనిపించింది. నాకు ఎండ్ వరకు నేను వింటూనే ఉన్నా, అంటే ఆ ట్రాన్స్ లో ఉన్నాను. నాకు సార్ చెప్పే విధానం కూడా అంత బాగా చెప్పారు.
ఈవెన్ చెప్పే విధానం ఎంత ఉందో చూపించే విధానికి వస్తే దానికి డబుల్ త్రిబుల్ చూపించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ వర్కింగ్ విత్ యూ. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ మోహిత్. సో మీ లైఫ్ లో మీ 3-2-1 ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మీరు అడగని ఇంకా మీకు వెళ్ళలేదు, ఓకే. సో మీకు కావాల్సిన మీ పార్ట్నర్ లో వాట్ ఆర్ ద 3 క్వాలిటీస్ దట్ యు వాంట్, లైక్ 3 క్వాలిటీస్ వాట్ యు చూస్ ఇన్ యువర్ పార్ట్నర్, వాట్ ఈస్ 3-2-1? 3-2-1 సెపరేట్ లేదు, ఒకటే ఉంది. అర్థం చేసుకుంటే చాలండి. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారో లేకపోతే ఏంటో కాదు, మనకి ఈ కాలంలో అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం చాలా కష్టం. సో అది ఒక్కటి ఉంటే చాలు మనకి. ఈవెన్ మనం 60 years అయినా 70, అంటే మనకి అభిప్రాయాలు మారుతుంటాయి ఏజ్ పెరుగుతున్న కొద్ది, కానీ ఒక 60, 70, 80కి వచ్చినా కూడా మనం హ్యాపీగా ఉండాలంటే అర్థం చేసుకునే పార్ట్నర్ దొరకాలి. సో ఒక్కటి ఉంటే చాలు. That's great. Thank you. 3-2-1 big song. All the best launch, please. చేసుకుంటున్నాను. ఇక్కడికి మా సుప్రీం స్టార్, అంటే మాకు అందరికైనా పెద్ద ఆయన ఎన్టీ రామారావు ఏనాడు ఒక సీసాలో పెడితే, అంటే అంత మహానటుల్ని ఒక సీసాలో పెడితే అది రాజేంద్ర ప్రసాద్ గారు. అట్లాంటి గొప్ప నటుడు. మరి నాకు దాదాపు ఆయన యువకుడు ఉన్నప్పుడు, నేను బచ్చాలుగా ఉన్నప్పటి నుంచి మా పరిచయం దాదాపు 38 సంవత్సరాలు మాత్రమే మా పరిచయం. అట్లాంటి పరిచయము. ఆయన గురుస్వామిగా ఉన్నారు హోటల్ గోల్కొండలో. ఆ మహానుభావుడు యు వినాయకరావు పుణ్యాన హోటల్ గోల్కొండలో కలిసినటువంటి ఆ సందర్భం ఎటువంటిదో తెలియదు, కానీ ఈ రోజు దాకా వారి ప్రయాణం అలా సాగుతూ ఉంది. సో వారిని ముఖ్య ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ హస్బెండ్ లాంటి, అంటే వైఫ్ అని చెప్పుకోవాలి రేలంగి నరసింహారావు గారిని. ప్లీజ్ వేదిక రండి సార్. అంటే నేను చాలా గొప్ప బంధం మీ ఇద్దరిది. సో కాబట్టి 35 సినిమాలు చేసి రికార్డు సృష్టించినటువంటి జంట. మరి ఆ జంట మామూలు జంటల కన్నా గొప్ప జంటే కదా. మరి విశిష్ట మహిళగా ఈరోజు పురస్కారం అందుకుంటున్నటువంటి వావిలాల సమాజం గారిని వెలికి రావాల్సిన కోరుతున్నాను. తణుకు నుంచి వచ్చారు వారు. ఆమె మత్స్య కార్పొరేషన్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు, వారు తణుకు నుంచి వచ్చారు. వారిని వెలికి రావాల్సిన కోరుతున్నట్లే లక్ష్మీకాంత్ గారు ఇవాళ స్పెషల్ ఇన్వైట్ గా వారు వచ్చారు. వారిని సన్మానకర్తగా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే న్యాయ సలహాదారు పెద్దలు మరి కేవీఎల్ నరసింహారావు గారు, అంటే తెలియని వారు లేరు. మరి ఆయన అన్ని శాఖల్లో ఉంటారు ఆయన. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. అట్లాగే లయన్ మండా సురేష్ కుమార్ గారు, ప్రెసిడెంట్ గవర్నర్ గారు, ఆయన లయన్స్ క్లబ్ గవర్నర్ అయ్యారు. వారికి శుభాకాంక్షలు చెప్తూ వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే ఈనాటి కార్యక్రమంలో అవార్డు అందుకుంటున్న గొల్లాపిల్లి అంజనీ బాబు గారు సార్, వేదిక మీదకి సాదరంగా రండి సార్. అంజన్ బాబు గారు. అట్లాగే ఈరోజు మెదక్ రాజేందర్ గారు, టి రాము గారు, వాలి సత్యప్రకాష్ గారు, ఎస్బిఐ సంతోష్ గారు, కోట రాంప్రసాద్ గారు, రాచకొండ శ్రీను గారు, రాచకొండ శ్రీనివాసాచారి గారు. ఇంకెవరైనా మిస్ అయ్యానా? దీక్షిత్, విశిష్ట బాలుడు మాస్టర్ దీక్షిత్. ఇంకా అవార్డీస్ ఎవరు ఉన్నారా? సరే, ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు, అంటే మనకు తొలి మాటని ఎప్పుడు కూడా స్త్రీలతో మొదలు పెడతాం కాబట్టి లక్ష్మీకాంత్ గారు మనకు మొదటి మాట తొలి పలుకులు పలుకుతారు. సభా సరస్వతికి నమస్సుమాంజలి. వేదికను అలంకరించిన ముఖ్య అతిథి, నిర్మాత, దర్శకులు రేలంగి నరసింహారావు గారికి, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన మహా ముఖ్య అతిథి. ఎందుకంటే ముఖ్య అతిథి అంటే
3-1 దర్శకుడు శ్రీ చిలుమల శాంతికుమార్ గారు వేదిక రండి. రండి సార్, పర్లేదు, రండి. వెల్కమ్ వెల్కమ్. మొన్ననే ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత నాగబాల సురేష్ గారి ఫంక్షన్లో ఆయన కలవడం కూడా జరిగింది. చాలా అద్భుతమైన ఫంక్షన్ అది. అందుకనే మహా నటులు మహా ముఖ్య అతిథుల కంటే ఇంకా ఎంత ఇది ఉంటుందో అంత గౌరవించదగ్గ వ్యక్తి. అలాగే మన బల్లం వేణుమాధవ్ గారు రాముడికి హనుమంతుడిలాగా, అంటే శ్రీరామచంద్ర వారు మన రాజేంద్ర ప్రసాద్ గారు అయితే హనుమంతుల వారు మన బల్లం వేణుమాధవ్ గారు. వీళ్ళిద్దరి పరిచయము అలాగే ఉంటుంది. ఒక గత 4 సంవత్సరాలుగా వాళ్ళతో ఈ డైరీ అనుబంధంలో నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది. గిడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనవరాలుగా నేను కూడా ఈ మధ్య షార్ట్ ఫిలిమ్స్ నిర్మాతగా ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఎందుకంటే నటించడంలో ఎంత కష్టమో నటన అనేది దర్శకేంద్రుడు చెప్పినట్టుగా నటించడం, ఉచిత సలహాలు దర్శకుడికి ఇవ్వకపోవడం అనేది ఒక పెద్ద ఆయన నాతో చెప్పారు. నీకు ఎంత నాలెడ్జ్ ఉందా కూడా దర్శకుడు చెప్పిందే చెయ్యాలి. అలాగే ఈ నటులందరికీ కూడా వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తున్నప్పుడు నటనా కౌశల్యం పెరుగుతుంది. అయినా సరే అంత పెద్ద నటుడైనప్పటికీ కూడా దర్శకేంద్రుల వాళ్ళ మాట వింటారని చాలామంది ఆయన సినిమాలో పాత్రికేయులందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి నటనలో ఏం చెప్తే చేస్తారు, కానీ చాలా బాగా జీవిస్తారు. వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ నటిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సినిమాల్లో కూడా మన చిన్నప్పటి నుంచి కూడా ఆయన వైవిధ్యభరితమైన పాత్రలు వేస్తుంటే ఆ నలుగురు సినిమా అయితే ఇప్పటికీ గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటాను. అలాగే ఆయన హాస్య రాజేంద్రుడు, గజేంద్రుడు ఇంకా చాలా పిల్లలందరూ కూడా చూపించడం జరిగింది ఆ సినిమా. అందుకని ఆయన గురించి ఎంత చెప్పినా కూడా మనకి మాటలు చాలవు. అలాగే హాస్యానికి ప్రముఖమైన వ్యక్తి రెలంగి నరసింహారావు గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా చాలా సినిమాలు వచ్చాయి. అలాగే డైరీ అనేది మనకి ఇంట్లో ఒక సినిమా డైరీ, వీళ్ళిద్దరి కాంబినేషను అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ సభకి రావడానికి నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. హనుమంతుడిని రాముడిని చూసినట్టుగా వాళ్ళ వాత్సల్యం కానీ, వాళ్ళ ప్రేమ కానీ, వాళ్ళ పరిస్థితులు దుఃఖ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఇక్కడ మాత్రం అలాగే పాపం ఆయన వచ్చారు. ఆ డైరీ ఆవిష్కరణకి ఇప్పుడు రావడం జరిగింది. అది కూడా నాకు ఆ సంఘటన కొంచెం ఇది అనిపిస్తుంది. ఎక్కడైనా సరే హాస్యం పండించిన సభలో ఆయనకు ఆన్వాయితీలాగా అయిపోయింది. ఎన్ని రకాల బాధలు ఉన్నప్పటికీ కూడా. అలాగే మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలున్నా కూడా మన రేలంగి నరసింహారావు గారిని, మన రాజేంద్ర ప్రసాద్ గారిని ఉదాహరణగా తీసుకుంటే మన ఎన్ని కష్టాలైనా కూడా ఓర్చగలుగుతామని చెప్పేసి. అలాగే ఈ సినిమా 3-2-1 ఇందాక అందరూ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అంటున్నారు. 16 ఏళ్ల వయసులో మా వారు నన్ను ప్రేమించారు. అప్పట్లో 78లో ఎదురు కట్నం ఇచ్చి 60,000, అప్పుడు ఆంధ్ర బ్యాంకు కిడ్డీ బ్యాంక్ ఉండేది, ఆ కిడ్డీ బ్యాంకులో 60,000 దాచుకున్నా నేను. అమాయకమైన రోజులు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా చేసేవాళ్ళు. చిన్నపిల్లని, ఆయనకి నాకు 11 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ కూడా భార్యలాగా కాదు, ఒక చిన్న పిల్లలాగా నన్ను చూశారు. మా ముగ్గురు పిల్లలు, నేను కూడా ఒక పిల్లలాగే చూశారు ఆయన. అలాగే మా అనుబంధం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇందాక హీరో చెప్పాడు, ఏదైనా ఎవరి పరిచయంలో అయినా సరే అర్థం చేసుకోవడంలోనే అంతా ఉంటుంది. ఆ యుగోయిస్టిక్గా ఉంటున్నారు ఇప్పుడు ఇద్దరు. చదువుకోవడాలు, సాఫ్ట్వేర్లు, ఆ దీంట్లో సందర్భంలో ఆ యుగోయిస్టిక్గా ఫీల్ అయ్యి 5 రోజులు పెళ్ళి, 1 రోజు వెంటనే విడాకులు, అలాగే అయిపోతుంది. ఎందుకంటే వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తల మధ్యలోనే ఇప్పుడు నేటి పిల్లలకి
అది పటిష్టంగా ఉంటేనే, ఎందుకంటే భగవంతుడు అన్ని రకాల ప్రకృతి పరంగా మనకి ముందే ఇచ్చాడు. అలాంటి దాన్ని స్వీకరించకుండా వేరే వేరే ప్రలోభాలకి లొంగకుండా ఆ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ చాలా మంది వేరే వేరే ప్లేసుల నుంచి కూడా మహిళా మనులు వచ్చారు. అందరూ, ఎందుకంటే మహిళలు నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పింపగలను. స్త్రీకి ఏ విద్య అయినా సరే పట్టుబడుతుంది. ఇద్దరు దాంపత్య జీవితంలో కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా స్త్రీ అన్ని గ్రహించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, పురుషుడిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అదే అర్థం చేసుకోవడంలో. అలాగే మగవాడి పాత్ర ఏం తక్కువ కాదు. ఒక తండ్రిగా పిల్లలు చాలా ఇష్టపడతారు, పిల్లల్ని కూడా తండ్రి అంతే ఇష్టపడతాడు. ఆడపిల్లలు ముఖ్యంగా తండ్రి వైపే ఉంటారు, తల్లి ఎంత బాగా పెంచినప్పటికీ. కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత మగపిల్లలు తండ్రికి అండదండగా ఉంటారు. ఇది పటిష్టమైన వివాహ వ్యవస్థ. దీనికి భిన్నంగా చేస్తున్నారు అంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ, డబ్బుకి లోపపడి విదేశాల ప్రయాణం కానీ మన భారతదేశంలో ఏమీ తక్కువ లేదు. అలాంటి దానికి లొంగకుండా వేరే చోటికి డబ్బు ప్రలోభాలకు లొంగి ఇంకా రకరకాల అలవాట్లకి లోనైన వాళ్ళు కుటుంబాలు అస్తవ్యస్తంగానే ఉంటాయి. అందుకని ఈ 3 to 1 దర్శకులు శాంతి కుమార్ గారు కానీ, అందులో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ, పౌర్ణశ్రీ మల్లిక్ గారు అద్భుతమైన పాట. 2 పాటలు చాలా బాగున్నాయి. ఒక ఆయనకి 2 వైపులా ఉన్నాయి. ఒకటి కొంచెం బాధాకరంగా ఉండి చివరి వరకు నడిపించింది ఆ పాట. అలాగే శాంతి కుమార్ గారు సంతోషంగా ఉన్నప్పుడు రాసిన పాట. 2 లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకి మౌనశ్రీ మల్లిక్ గారి పాట బాగా నచ్చుతుంది, హిట్ అవుతుంది కూడా. సంతోషంగా లవ్ బాగా ఇష్టపడి వివాహ వ్యవస్థలోకి వెళ్ళిన వాళ్ళకి శాంతిశ్రీ గారి పాట నచ్చుతుంది. 2 పాటలు కూడా దానికి ఒక వెన్నుపూసలాగా 2 పాటలు చాలా బాగా ఇచ్చేశారు. అలాగే ఈ డైరీ కార్యక్రమం మన వల్లె వేణుమాధవ్ గారు చక్కటి ప్రోగ్రాం చేస్తారు. అందరం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, శుభమూల్యం. రోటోమేకర్ సంస్థ నుంచి ఒక సూర్య అని మేనేజర్ గారు వచ్చారా? రైట్. ఇప్పుడు పెద్దలు రేలంగి నరసింహారావు గారి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ. ఈ డైరీ 20 సంవత్సరాలు ఒకే ముఖ చిత్రంతో ప్రపంచంలో ఏ సెలబ్రిటీ, స్పోర్ట్స్ కానీ, సినిమా కానీ, రాజకీయం కానీ, ఏ రంగంకు సంబంధించిన వ్యక్తి కూడా ఈ రకంగా తీసుకోలేదని 12 సంవత్సరాల కిందే మాకు రికార్డ్ వచ్చింది. ఇది 20 years కంప్లీట్ అయింది. ద్విదశాబ్ది పుస్తక మహోత్సవం వచ్చింది. ఈ మొదటి పుస్తకాన్ని వారికి ఇవ్వాలి. క్లాప్స్ కొట్టండి అందరూ. వారు అమృత హస్తాలతో రేలంగి నరసింహారావు గారు చేస్తున్నారు. మొదటి పుస్తకం నవరస నటచక్రవర్తి నటగిరికి పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. రీసెంట్ గా పద్మశ్రీ వచ్చింది, అందరికీ తెలుసు మనకి. అది కూడా ఒక రకంగా అభినందన తెలుసుకున్నాం మేము ఇక్కడ. అట్లాగే 2వ పుస్తకం రేలంగి నరసింహారావు గారికి రాజేంద్ర ప్రసాద్ గారు ఇస్తారు. వావిగల సదాదేవి గారికి మొదటి మహిళా పుస్తకం అన్నమాట, అది రాజేంద్ర ప్రసాద్ గారు ఇస్తారు. అట్లాగే లక్ష్మీకాంత్ గారికి, అట్లాగే కేవీఎల్ గారికి, అట్లాగే మండా సురేష్ కుమార్ గారికి. ఇక్కడ సరిపోయి ఇది పట్టుకోండి, ఫోటో దిద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే రేలంగి నరసింహారావు గారి స్పందన ఉంటుంది. ఆ స్పందన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత కిందికి దిగుతాం. మళ్ళీ కింద అంతా మళ్ళీ కిందికి దిగిన తర్వాత అంతా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ముందు అది. సభకు ఇచ్చేసిన మరి లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు ఉన్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు ఉన్న వారందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడే 3 to 1 మనం లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ ఆడియో కూడా రిలీజ్ చేసి మనం బాగుంది. మౌనిశ్రీ గారు అద్భుతమైన పాటలు కూడా రాశారు, నిజంగా కూడా చాలా బాగున్నాయండి. అలాగే డైరెక్టర్ గారు ఆయన చాలా బాగా పిక్చరైజ్ చేశారు సార్, నిజంగా కూడా. అలాగే కొత్త వాళ్ళైన హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు.
నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్ అయ్యి నేను బాగా గమనించాను. నేను మీ ఇద్దరి కూడా చాలా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఇకపోతే ఇందాక మేడం గారు చెబుతూ రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీరామచంద్రులు అన్నారు, పక్కనేమో ఆయన హనుమంతుడు అన్నారు. మరి నేను ఉంటే పర్సనల్ గా తర్వాత మాట్లాడాలి. నేను లక్ష్మణున్నా సీతనా నాకు అర్థం కాలేదు. వారు మాట్లాడిన దగ్గర నుంచి కన్ఫ్యూజన్ లో పడ్డాను. ఏంటి నేను నా పొజిషన్ ఏంటి? ఏదేమైనా ఇవాళ చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే, ఇదిగో ఈ పుస్తకం మీద వేసినటువంటి ఇది ఫస్ట్ నేను వంశీ రామరాజు గారు నా చేత ఓపెన్ చేయించారండి. ఇది రాజేంద్ర ప్రసాద్ గారి క్యాలెండర్. ఇది నేను చూసి ఆ రోజే చాలా ఎక్సైట్ అయ్యాను నిజంగా కూడా. దాన్ని ముఖ చిత్రంగా మీరు వేసి ఈ రోజు డైరీ ఓపెన్ చేశారు. 2026 డైరీ. బల్లెం వేణుమాధవ్ గారు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే నాకు చెప్పారు, ఆయన 35 సంవత్సరాల నుంచి అటాచ్మెంట్ అనండి. జనరల్ గా ఫ్యాన్స్ అనేవాళ్ళు జనరల్ గా ఏం చేస్తారంటే ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతారు, ఇంకొకరికి మళ్ళీ మారిపోతారు. కానీ ఈ ఫ్యాన్ కాదండి, హనుమంతుడే నిజంగా కూడా. అన్ని సంవత్సరాల నుంచి అడ్డుపెట్టు ఉన్నారు అంటే నిజంగా హనుమంతుడే నిజంగా కూడా. ఎప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు లేకుండా ఫంక్షన్ చేయరండి ఆయన. నేను ఇది 2వ ఫంక్షన్కి రావడం బల్లెం వేణుమాధవ్ గారిది. 2-3 ఫంక్షన్స్ నన్ను ఇన్వైట్ చేశారు కానీ నేను రాలేకపోయాను ఆ ఫంక్షన్స్ కి. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ అకేషన్ ఈవేళ నేను రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే ఈరోజు సరళాదేవి గారికి సత్కారం. ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందంటే, సరళాదేవి గారు మా పాలకొల్లు నుంచి వచ్చారండి. మా పాలకొల్లు ఆడపడుచు. మా పాలకొల్లు ఆడపడిచే కాదండి, ఆవిడ మా క్లాస్మేట్ కత్తుల పాండురంగారావు గారి బంధువు అండి. ఈవిడికి బాబాయ్ అవుతారు. స్వయానా బాబాయ్, స్వయానా మామూలుగా బాబాయ్ అవుతారు కాదండి, స్వయానా బాబాయ్. నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అని ఇందాక మీ ఏవి చూసిన తర్వాత నాకు మర్చిపోయిందండి నిజంగా కూడా చెప్పాలంటే. అసలు మీరు ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని పదవులు, ఎన్ని నిర్వహించారు అంటే నిజంగా మీలో గ్రేట్నెస్ అయితే మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన మీ వారు. ఎందుకంటే సపోర్ట్ వెనకాల మగవాడు ఏదైనా సాధిస్తున్నాడు అంటే ఆడది ఉంటుందండి, ఆడది ఏదైనా సాధిస్తుందంటే మగవాడు ఉంటాడంటే వెనకాల. ఈ సందర్భంగా అంటే మరి తర్వాత మర్చిపోతామేమోనని, ప్రతి మగవాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుంది. కానీ ఈవిడ సక్సెస్ వెనుక ఒక మగాడు ఉన్నాడు. నిజంగా గ్రేట్ అండి. ఇవి చేసిన కార్యక్రమాలు కానీ అవి కానీ అంటే మా పాలకొల్లుకు ఒక గర్వకారణం అనిపిస్తుందండి నిజంగా కూడా చెప్పాలంటే. ఇందాక పాలకొల్లులో సభ కూడా చూపించాం, రామానాయుడు గారు అటెండ్ అయ్యింది, ఆ స్టిల్ కూడా చూశాను నేను ఇందాకండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఈ వేళ నిజంగా కూడా నేను కలుసుకోవడం నా అదృష్టం అండి నిజంగా కూడా. నేను పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి సార్, మీ మామగారు ఊరు దాసనారాయణ గారు ఊరు చూసారా? మన ఇద్దరిని చూసి అలా నవ్వుతున్నాడు ఆయన అక్కడ. ఆ ఫోటో గురువు గారు నవ్వుతూ ఉన్నారు. మీరిద్దరు ఇక్కడ కూర్చున్నామని, మళ్ళీ కూర్చున్నారా అయ్యా మీరిద్దరు నవ్వుతున్నాడు ఇద్దరి నుంచి ఆయన ఆ గురువు గారు దాసరావు గారు. ఏది ఏమైనా ఈరోజు చాలా మంచి కార్యక్రమానికి నన్ను బల్లెం వేణుమాధవ్ గారు ఇన్వాల్వ్ చేసి మాట్లాడించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు విశిష్ట పురస్కారం అందుకుంటున్న వావిల సరళాదేవి గారు మాట్లాడతారు. వారి తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్. సభా సరస్వతికి నా నమస్కారాలు. ఈరోజు వేదిక మీద ముందు ఎవరు పెద్ద చిన్న అని చెప్పడం కష్టమైన నటభూషణ, నటరత్న, చలనచిత్ర పరిశ్రమానికి, హాస్యానికి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తులు
ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అడిగితే మొట్టమొదట నేనైతే చెప్పేది ఈరోజు ఏదో మొహమాటంగా కాదండి, ఇక్కడ ఉన్నారని కాదు, ఖచ్చితంగా హృదయపూర్వకంగా తెలియజేసేది రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకుని తీరవలసిన వ్యక్తులు వీరిద్దరు. చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఈరోజు చాలా అవార్డులు తీసుకుంటున్న నాకు ఈరోజు నా జీవితంలో మర్చిపోని రోజుగా ఉంటుందని నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వేణుమాధవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రేలంగి నరసింహమూర్తి గారు నా గురించి చెబుతుంటే రాజేంద్ర ప్రసాద్ గారు మీ పాలకులు అని అన్నారు, కానీ ఖచ్చితంగా నా బయోడేటా రాజేంద్ర ప్రసాద్ గారు చూస్తుంటే మీకంటే ఎక్కువ ఆయన చెప్పుండేవారేమో అని నేను అనుకుంటున్నానండి అని అనుకుంటున్నాను. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా అండి అనేక వరవడిలో ఉంటున్నారు. లేని పుట్టిన పిల్లాడి కాడు ఎల్కేజీలో జాయిన్ అయిన కానించి ప్రతి మనిషి జీవిత పోరాటాల్లో అలసిపోతూనే ఉంటారు. ప్రతి మనిషి స్వేద తీరేది సంగీతం తర్వాత నాకు తెలిసి సినిమా చూస్తున్నప్పుడే. కానీ ఆ సినిమా ఎటువంటిది అని మనం అనుకున్నప్పుడు ప్రతి మనిషి కూడా ఆనందంగా ఆహ్లాదంగా మనల్ని మనం మర్చిపోయి మరో లోకంలో ఆనందంగా విహరించిన ఆ 2-3 గంటలే కాకుండా పూర్తిగా అది ఒక వారం రోజులు కడుపు నిండా హ్యాపీగా ఉండాలంటే అది ఒక్క రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాకి అని నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. సినీ పరిశ్రమలో నాకు తెలిసి నేను ఖచ్చితంగా నాకు ఈ వేదిక మీద ఉన్నంత పెద్దవారంత గొప్పదాని కాదు, కానీ ఒకటి మాత్రం నేను ఇక్కడ డైరెక్టర్స్ని ప్రతి ఒక్కరిని వేడుకునేది, ఒక సినిమా చూస్తున్నాము అంటే సామాన్య ప్రజల్లో ఒకదానిగా ఇక్కడున్న సినీ పరిశ్రమ వాళ్ళకి తెలియజేసేది కుటుంబం అంతా కలిసి చూసే విధంగా సినిమా ఉండాలన్నది నా ఆకాంక్షని అందరికీ తెలియజేస్తాను. అటువంటి సినిమాలు ఏవి అంటే అది ఖచ్చితంగా వీరిరువురి అని నేను సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. మాది చాలా కంబైన్డ్ ఫ్యామిలీ అండి. నాన్నగారు వాళ్ళ 5గురు కలిసి ఉండేవారండి. నా మ్యారేజ్ అయ్యక్కడ మొన్నటి వరకు కూడా 5గురు ఆడపడుచులు అందరితో కలిసి నేను ఎప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీ. అందరం కలిసి ఈవినింగ్ ఆహ్లాదంగా సినిమాలు వేసుకోవాలంటే మొట్టమొదటి గుర్తొచ్చే సినిమాలు, ఎన్నిసార్లు చూసినా తనివి తీరిన సినిమాలు ఖచ్చితంగా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేది. మా ఇంట్లో పెద్దవాళ్ళ సలహా మీద పెద్దవాళ్ళు కూర్చుంటే ఫస్ట్ వేసుకునే ఫిలిమ్స్ మాయాబజార్, ఇటువంటి నర్తనశాల, ఇటువంటి సినిమాలు నాన్నగారు వాళ్ళంతా ఉన్నప్పుడు వేసుకునేవాళ్ళు. ఒక ట్రెండ్ అయిపోయేది. సెకండ్ ట్రెండ్ మేమందరం కలిసి కూర్చుని ఆహ్లాదంగా చూడాలంటే డెఫినెట్ గా అన్నయ్యలు మేమందరం కలిసి చూడాలి, సరదాగా చాలా ఆహ్లాదకరంగా చూడాలనుకుంటే డెఫినెట్ గా ఏప్రిల్ 1 విడుదల, ఆ ఒక్కటి అడక్కు, ఈ సినిమా, ఇటువంటి సినిమాలు. ఇంకా మేడం అసలు ఆ సినిమాలు ఎలా యాక్ట్ చేశారో నాకు అసలు అర్థం కాదండి. అసలు మీకు పాదాలు వందనం చేయొచ్చు నిజంగా. అసలు నటన నేర్పిన వ్యక్తులు మీలో మీరని మీ ఇద్దరికి అని నేను తెలియజేసుకుంటున్నానండి. అంత చక్కటి సినిమాలు. అప్పుడు అంటే ఆ సినిమాలు 2-3 వారం రోజులు కాదండి, జీవితాంతం ఒక మనిషి ఆ సినిమా చూస్తే ఆ మనిషి మరణించే వరకు గుర్తుండిపోయే సినిమా, ఆహ్లాదకరమైన సినిమాలు. డెఫినెట్ గా ఇందాక 2-3 డైరెక్టర్స్ ఎవరైనప్పటికీ కూడా వీరిరువురి కాంబినేషన్ లో ఉన్న ఫిలిమ్స్ మాత్రం ప్రతి వ్యక్తి చూశారంటే వారి జీవితాంతం వాళ్ళ హృదయంలో ఉండిపోతారు. నేను ఇవాళ సినీ పరిశ్రమకి తెలిసేది ఏంటంటే చెప్పేది ఒక లాస్ట్ మాట, మనం మరణించిన మన జీవి అంటే మన ప్రాణం ఉంటుంది ఉండకపోతుంది అని, కానీ మన జీవి మాత్రం ప్రపంచంలో ఉంటుందండి. మట్టిలో కేవలం కలిసిపోయేది మన శరీరం మాత్రమే, మన ఆత్మ కలవదు. కానీ ఆ ఆత్మ కూడా ఆహ్లాద పడాలి అని అనుకోవాలంటే డెఫినెట్ గా వీరిరువురి కలిసి సినిమాలు చూడాలి, చూస్తాయి, ఆనందపడతాయి. అంత గుర్తుండిపోయే సినిమాలు. బహుశా వారి పూర్వజన్మ సుకృతం, వారి తల్లిదండ్రులు వారికి ఇచ్చిన ఆశీర్వాదం. వారు అటువంటి వాళ్ళు భూమి మీదకి వచ్చారంటే నేను లాస్ట్ గా వాడే పదం, వారు భగవంతుని పంపించిన అవధూతలుగా
మనం వారిని కలవాలని నేను సభాపూర్వకంగా మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో నేను ఒక 3-4 సీఎంలు కలిశానండి. మన మార్షల్ ఆర్ట్స్కి అది తమిళనాడు సీఎం గారు జయలలిత గారిని, చంద్రబాబు నాయుడు గారితో అనేక మీటింగ్స్, వీవర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చేశాను సార్ ఏపీకి అని అనేక మీటింగ్స్ అంతమందితో కలిసిన అనుభూతి వేరైతే, ఈరోజు నాకు ఈ స్టేజ్ మీద ఇప్పటికీ అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తిగా, అంటే ఇక్కడ 2 అండి, ఈయన్ని చెప్పడం కష్టం, ఆయన్ని చెప్పడం కష్టం. పాలకొల్లు అంత మంచి డైరెక్టరు, చిన్నాన్న గారి స్నేహితులు, నాకు చాలా ఆనందం, సంతోషం. ఇవాళ మా చిన్నాన్న గారు ఇంకెంత ఆనందపడిపోతారో ఇవన్నీ చూస్తే. బ్యాంక్ మేనేజర్ అండి, చిన్నాన్న రిటైర్ అయిపోయారు, 2 క్లాస్మేట్స్. సో తర్వాత ఈరోజు మీతో నేను ఇలా మాట్లాడతాను, ఇట్లా ఒక స్టేజ్ మీద ఇలా ఉంటాను, ఇది ఇందాక మీకు చెప్పిన దానికి చివరగా ఈ రోజు చెప్తుంది, నాకు భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశం, నా పూర్వజన్మ సుకృతం. అన్నిటికీ మించి నేను ఎప్పుడు కూడా భగవంతుడి కంట ముందు దండం పెట్టుకునేది మీకు అందరికీ తెలుసున్నదే. నేటి యువతికి నేను తెలియజేసేది పూర్వం నుంచి వచ్చే నానుడండి, స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారంటారు. కానీ ప్రతి మ్యారేజ్ అయ్యాక, వివాహం చేసుకున్నాక నాకు తెలిసి అందరూ చాలా మంది అలా ఉండొచ్చు, నేను కూడా అందులో ఒకదానిగా నేను మీకు తెలియజేసేది, నేను ఫస్ట్ భగవంతుడి కంటే ముందు అన్నం పెట్టుకునేది అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా నా భర్త వెంకట రమేష్ గారికి అని సభాపూర్వకంగా నా జీవితంలో అంత గొప్ప వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. నేను ఎంతో మందిని చూశానండి, ఎంతో జీవితాన్ని చూశాను నేను, చిన్న వయసు పెద్ద వయసు నాకు తెలియదు. కానీ అంత మంచి మనస్తత్వం, అంత మంచి గ్రేట్ నా భర్త అని నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీ ఇద్దరు ఎలాగో మీకు ఏది కష్టం చెప్పడం అని మీరు అడిగితే 2 ఎవరంటే నా బాబు. ఈ రోజుల్లో బాబు భర్త ఇద్దరులో ఎవరు గొప్ప అంటే ఇంకా అత్యంత కష్టం అండి. నా బాబు బయట పెప్సీ కూడా తాగడు సార్ ఈ రోజుల్లో, అంత గొప్ప అండి. 2 గోల్డ్ బిజినెస్, గ్యాస్ ఏజెన్సీ, పెట్రోల్ బంక్ వెనకాల తెలుసండి వాళ్ళందరికీ. తణుకులో ఒక మంచి ఫ్యామిలీగా మమ్మల్ని ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారు చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక 3-4 సార్లు వెరీ గుడ్ ఉమెన్ అమ్మా అనిపించుకున్నాను ఆయన చేత. నా జీవితానికి ఇది చాలా అనిపించింది ఈరోజు ఈ వేదిక మీద కూడా ఇవన్నీ గడపడం. సో చాలా సంతోషం అమ్మ, మీకు చాలా మంచి లైఫ్ ఉంటుంది. ఈరోజు మీ ఆడియో వీడియో చూశాను, డైరెక్టర్ గారు శాంత్ కుమార్ గారు అని చెప్పారండి. నాకు చాలా సంతోషం, ఆనందం. మీలాంటి మంచి ఫిలిమ్స్ రావాలి, ఆ ఫిలింలో ఒక మంచి మీనింగ్ ఉండాలి, యువతకు మంచి మార్గాన్ని ఇచ్చే ఫిలిమ్స్ తీయాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వేణుమాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. నేను ఒక దేవుణ్ణి మొక్కాలనుకుంటే పొద్దున్నే మా ఇంట్లో, మీరు నమ్ముతారో లేదో, ఇది క్యాలెండర్ వేసి ఇచ్చారండి నాకు. ఇది క్యాలెండర్ వేసి ఇచ్చారు నాకు. ఈ తీసుకొని నిన్న వస్తుంటే ఒక ఆయన భక్తి పాటల అని ఇట్లా కళ్ళ కదుకుంటున్నాడు. ఇది మా ఇంట్లో పొద్దున్న లేవగానే నేను అమ్మా నాన్న ముఖం కాదు, రాజేంద్ర ప్రసాద్ గారి ముఖం క్యాలెండర్ చూసి దండం పెట్టుకుంటా. నాకు దైవం కన్నా ఎక్కువ అందరికీ తెలుసు ఆ విషయం. నేను దండం పెట్టుకుంటా. చాలా గొప్ప వ్యక్తి. ఇక్కడ ఎస్వి కృష్ణారెడ్డి గారితో మస్త్ సినిమా తీసినటువంటి, దాదాపు నాకు తెలిసి 14 నంది అవార్డుల పైన కొల్లగొట్టినటువంటి విఆర్కే రావు గారు పెద్ద ఆయన ఇచ్చేశారు. వారు మా డైరీకి దాదాపు 20 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా ఆర్థిక సహకారం అందిస్తున్నారు. వారి ఇంట్లో ఒక కార్యక్రమానికి ఆహ్వానిస్తారని పిలిచారు. ప్లీజ్ సార్ ఒక్కసారి వేదిక మీద రండి సార్. ఒక కుర్చీ ఇవ్వండి, ఒక కుర్చీ ఒకటి. సంతు సార్ వచ్చారు, అది పెద్దది ఒక బ్రహ్మాండమైన గిఫ్ట్ ఒకటి తెచ్చారు. దీని ఖరీదు చాలా తక్కువ, కొన్ని వేలు కంచెపట్టు చీర. అది వారికి ఆహ్వానం ఇస్తూ కోట్ల విలువైన అభిమానం, అది ముఖ్యమైనది. నాకు దాదాపు 30 ఏళ్ల నుంచి పరిచయం విఆర్కే రావు గారు, ఎజైల్ సెక్యూరిటీ సర్వీస్ అధినేత. నాకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఒకసారి చూపించాడు.
మీరు కూర్చోండి. నాకు ఏదో ఇస్తున్నా అన్నారు, నేను తీర్చిపెట్టాను. మరి నాకు సార్ సార్ వేణు సార్ ఆయన కూడా ఇచ్చేసేయండి. ఆయన కూడా ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ. మీరు రండి, పైకి కూర్చోండి. సార్ ప్లీజ్ వెరీ బిగ్ రండి సార్. జీవితంలో పైకి రండి. ఇప్పుడు కేవీఎల్ నరసింహారావు గారు 2 నిమిషాలు, ఎక్కువ సమయం పాలన, కొంచెం ఇంపార్టెంట్ టైం కాబట్టి 2 నిమిషాలు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత విఆర్కే రావు గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాలి. సరే మాట్లాడరంట. సభా సరస్వతికి నమస్కారం అండి. టుడేస్ చీఫ్ గెస్ట్ హైలీ రెస్పెక్టెడ్ పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా మనకంతా ఈరోజు చాలా శుభదినం. ఆయనతో వేదిక పంచుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన హరికొక్కటే గారు వేదిక రావాలి, ప్లీజ్ ప్లీజ్ రండి. గొప్ప జాతీయ కథానాయకులే కాదు, ఆయన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి హైలీ డైనమిక్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ కూడా మాకు ఆయన. ఆయనలో మీరందరూ ఒక నటుడిని చూశారు, కానీ నేను ఆయనలో నటుడితో పాటు ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ని, ఒక గొప్ప మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న చాలా గొప్ప వ్యక్తిని శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి దాంట్లో చూశాను. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఆయన మా ప్రెసిడెంట్ గా ఉండి చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఆయనకి మా దర్శకులు గొప్పవారు, నేషనల్ డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్ శ్రీ రేలంగి నరసింహారావు గారు, వారికి ఈ రోజు మన చీఫ్ గెస్ట్ గా ఇంకోసారి ఆయన మనకి రావడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదే మాదిరి ఆల్రౌండర్ ఈ వల్ల వేణుమాధవ్ గారు వెరీ సక్సెస్ఫుల్ అయిన 40 ఏళ్ళ నుంచి నాకు బాగా తెలుసు. 2017లో ఒకసారి ఇచ్చాడు నాకు ఇదే అవార్డు. ఇదే మళ్ళీ 2016లో ఆయన ద్వారా వల్లే విశిష్ట అవార్డు పురస్కారం 2026 తీసుకోవడం నాకు చాలా గర్వకారణంగా, ఆనందంగా, అన్నిటికన్నా ముఖ్యంగా చాలా గౌరవంగా ఉంది. ఇది నా బాధ్యతను ఇంకా చాలా పెంచింది. అదే మాదిరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు అందరికీ, రెస్పెక్టెడ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా, సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు. అలాగే వేదిక పెద్దలు, ఆల్ రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ అండ్ డయాస్ అందరికీ కూడా పేరు పేరున ఈ సభకి చేసిన అందరికీ కూడా, అందరూ అవార్డీస్కి అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు, నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి క్లుప్తంగా ముగించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్టికులర్లీ మా రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ గురుగారు నమస్కారం సార్. సార్ థ్యాంక్ యూ సార్. సంతు గారు, అది ప్రత్యేకమైనటువంటి ఒకటి ఒకటి కుర్చీ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత అప్పటి వరకు ఆ కుర్చీ, స్పెషల్ కుర్చీ వేసి పెట్టినా మాట్లాడిన తర్వాత అడ్డం వస్తుంది మళ్ళీ. సభా సరస్వతికి నమస్కారం. నాకు ప్రతి సంవత్సరం ఒక, మీరు ఇప్పుడు చెప్తే మీరు ఎవరు నమ్మరు, కానీ నిజంగానే నిజం, భయం నాకు. పరీక్ష 20 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ఒక పుస్తకం మీద 20 సంవత్సరాలుగా ఒకే ముఖ చిత్రం అన్నాడు. అది సారీ, ప్రింటింగ్ మిస్టేక్. ఒకటే ముఖ చిత్రం కాదు, మీరు చూడండి 20 రకాలు ఉన్నాయి. అదే నేను చెప్తున్నాను, తోరుతాడు అన్నిట్లో. ఇక్కడ మా ఇద్దరికి ఇలా కనపడుతున్నాము మేమిద్దరం, కానీ మేము ఎంత స్ట్రగుల్ అవుతామో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చెప్తే ఇది అవసరమా, నేను ఇంకా మనం లైన్లోనే ఉన్నామా, ఎవరన్నా ఇది అవసరం, ఆడికి శిష్యుడు, ఈడు శిష్యుడు, అది వేస్తుంటాడు, ఆడేయించుకుంటుంటాడు అనే మాట ఎవరన్నా అన్నారనుకోండి, ఏంటి మా పరిస్థితి? ఒక సినిమాలో యాక్ట్ చేయటం, అవకాశం రావటం, యాక్ట్ చేసేయటం చాలా ఈజీ, కానీ తర్వాత నిలబెట్టుకోవటం ఉందే, అక్కడ ఉంది దెబ్బ. యాక్ట్ ఎవడైనా చేస్తాడు, కానీ ఆ తర్వాత ఆ పొజిషన్ నిలబెట్టుకోవటం చూసావా, చచ్చింది గొర్రె.
గొర్రె అక్కడ వచ్చింది. ఎందుకంటే లేడీస్ టైలర్ యాక్ట్ చేస్తాం బాగా ఉంది. ఇవాళకి ఏం చేస్తున్నాము అని అంటే 48 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ తర్వాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టిన నేను, వారి శిక్షణలో పెరిగిన నేను, వారి వెంట మీరు ఆల్మోస్ట్ ఒక్కటే చెప్తా, మిగతా ఇంకా అర్థం చేసుకోవాలి మీరు. దాన వీర సూర కర్ణ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ నేను. అంటే ఎలా ఏమంటున్నాను, ఎలా ఏం చూశాను ఆయన ఏమట, వాటి యొక్క రిజల్టే ఇవాళ ఇది. మరి ఇవాళకి మనం ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నామా అని చెకప్ చేసుకుంటూ భయం భక్తితో, భయం ఒక్కటే ఉంటే సరిపోదండి, భక్తి ఉండాలి. భక్తి ఒక్కటే ఉంటే సరిపోదండి, సీరియస్నెస్ ఉండాలి. సీరియస్నెస్ ఒక్కటే ఉంటే సరిపోదండి, దానికి తగిన అర్హత ఉందా లేదా అని మాకు మేము చెక్ చేసుకుంటూ, వీళ్ళు పెద్ద చెక్కింగ్ అండి వీళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఏ సినిమా ఏది చిన్న బాగోలేదన్నా ఫస్ట్ మాకు వచ్చేస్తుంది ఇక్కడి నుంచి. అది అమ్మ ఆయన ఉన్నట్టు బాబు అని చచ్చినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాం. దానికి నిదర్శనమే నా పక్కనున్న మీరు రాముడు అంటే సీతనుండి, మొగుడంటే పెళ్ళామంటే మొగుడనండి, మీరు ఏమన్నానండి. ఒక సినిమా ఇండస్ట్రీలో 35 సినిమాలు, పైగా మా ఇద్దరికి ఉన్న పేరు ఒక్క నిమిషం చెప్తాను, మీరు భరించాలి తప్పదు మరి, ఎందుకంటే పక్కన ఆయన ఉన్నాడు కాబట్టి. మేము చేసిన సినిమాల సక్సెస్ రేట్ మీరు కనుక చూస్తే 99%. ఒకప్పుడు ఎవరో ఒక డిస్కషన్ కూడా వచ్చింది, సూపర్ స్టార్స్ తోటి డిస్కషన్ వస్తాయి మాకు. నేను అలా ఎన్నో అనుభవించి దెబ్బలు తిని నన్ను ఎన్నో రకాలుగా నేను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాను నేను. అయితే మీరు ఏంటండి ప్రతి సినిమా అందులో అని మీరు అడిగితే కనుక, ఈయన నేను చేసిన సినిమాల బడ్జెట్ కనుక తీసుకుంటే మహానుభావుడు రామోజీరావు గారు, మీరు వినే ఉంటారు, ప్రసాద్ నీ సినిమా 2వ వారం తర్వాత ఉంచరాయా, అది నేను అలా అన్నాడు. ఊరికి ఆయన కూర్చొని డిస్కషన్, ఆయన నాతో కామెడీ అంటారు, ఏంటంటే నీ డబ్బులు 2వ వారంలో వచ్చేస్తున్నాయి కదా, ఆ తర్వాత నీ సినిమా ఆడితే ఏంటి ఆడపోతాయి అన్నాడు. అన్నాడండి ఆయన. ఏంటంటే ఆయన జోకేస్తాడు ఆయనతో నాతో. అయ్యో అదేంటండి అలా బాధపడతాను. ఏం బాధపడినా ఏం చేసినా నీ గురించి చెప్తుంటారు ప్రసాద్, నువ్వును ఎవరైనా రేలంగేశ్వరం. అవునండి రేలంగేశ్వరం. మీ ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేశారు ఆ సినిమా? 18 రోజులు అండి. 18 రోజులా? ఎందుకంటే హీరో చేసిన అక్కడే నేను ఉషాకర్ మూవీస్లోనే హీరో అయింది. 18 రోజులు? అవునండి. ఒక సినిమా 15 రోజులు షెడ్యూల్ క్యాన్సిల్ అయితే ఆల్రెడీ తయారు చేసిన కట్ తీసి పట్టుకొని తీస్తాడు 18 రోజులు. కానీ మరి 18 రోజులు సినిమా తీసారా? ఆ సినిమా ఆడిందా? సంవత్సరం ఆడిందండి. అది 1 year ఆడిందండి సినిమా. ఆ సంవత్సరం పాటు ఆడి హైయెస్ట్ కలెక్టెడ్, లోయెస్ట్ బడ్జెట్. చాలండి, అది నేను చూసినటువంటి సక్సెస్. ఎందుకంటే అంటే ఇవాళ దానికి ఏమి పెద్ద కొమ్ములేమి రావక్కర్లా. దానికి కారణం ఏంటంటే ఈయన, నేను ఈ రోజుకి ఎవరన్నా కొత్త మీ బ్యాచ్ డైరెక్టర్లు అందరికీ నేను చెప్పేది ఒకటే, ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ఇవాళ ఉన్న బ్యాచ్లో రేలంగేశ్వరం. మీరు ఆ సినిమా ఆయన తీసిన ఏ సినిమా చూడండి, సినిమా ఆడిందా ఆడలేదా తీసి పక్కన పెడితే ఆ సినిమా మీకు బోర్ కొట్టదు. దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ స్క్రీన్. ఒకనొకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ఎవరో చెప్తే మీరందరూ షాక్ అవుతారు. ఈ మ్యూజిక్ మీకు చెప్పాలి అప్పుడప్పుడు. నందమూరి తారక రామారావు. ఎన్టీ రామారావు ఈజ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు, కొన్ని సినిమాల పేర్లు అసలు సీతారామయ్య ఇట్లాంటి సినిమాల పేర్లు అసలు డైరెక్టర్ పేరే ఉండదు. ఆయనే ఎవడు చేసేది ఆయన, ఎవడు అంత సీన్ ఎవడుకుంది. మీకు ఒక ఛాలెంజ్ ఇవాళ నేను వదిలితే అనవసరం కూడా, ఎందుకంటే ఈ యూట్యూబ్లో అయినా వచ్చాక ఏం మాట్లాడినా పెద్ద ఇష్యూ లాగా అక్కర్లేదు.
ఏది ఏమైనా మహానుభావులు అలాంటి వారితో పనిచేసి అలాంటి వారితో ఉండి ఇవాళ మేమిద్దరం అన్ని సినిమాలు చేసినా అంత సక్సెస్ కారణం భయం భక్తి ఆ సబ్జెక్టు. మరి ఒక సందులో తీశారని 18 రోజుల సినిమా ఇది 2-3 పక్కన కూడా అలా ఎలా ఆడేస్తుందండి బాబు. కంటెంట్ మెషిన్. ఇవాళ సినిమా ఇంటికి వచ్చేసింది, ఇవాళ సినిమా సెల్ ఫోన్కి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో సినిమాను సస్టైన్ చేయాలి అని అంటే, ఓటీటీలో సినిమా ఇంట్లో నిలబడాలి అని అంటే టక్కన రిమోట్ తీసి అలా వారేసే స్టేజ్కి వచ్చిన సినిమాని చూడాలి అని అంటే కంటెంట్, అందులో ఉండాల్సిన కంటెంట్. సో ఆ భయం భక్తులతోటే మేము 20 సంవత్సరాలుగా ఒకే నటుడి కవర్ పేజ్తో పుస్తకం వేయటం సాహసం, వేసిన దాన్ని సస్టైన్ చేయటం అంతకంటే సాహసం, వేస్తూ ఈ వాటికి కూడా ఈ మాత్రం గౌరవమే దొరకటం అంతకంటే సాహసం. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ టు బల్యం. బల్యం మామూలుగా మీకు అనిపించవచ్చేమో కానీ ఈ నాట్ ఏ జోక్. నాకు తెలుసు అతను కష్టం ఏంటి, నాకు తెలుసు. అంటే అది అని ఉంటాడు, ముందు టెన్షన్ తగ్గించు, ముందు 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 ఉండు అని అతను కూల్ చేసి విషయం డిస్కస్ చేసి ఇప్పటి వరకు కూడా ఇదే మెయింటైన్ చేస్తూ వచ్చాల్సి వచ్చు. ఆల్ ది 20 years. ఇవాళకి 20 సంవత్సరాలైన సందర్భంగా మరి ముఖ్యంగా మీ అందరినీ మా మహానుభావులు పెద్దల్ని మరి ముఖ్యంగా ఇవాళ నాకు మరీ ఇవాళ ఫంక్షన్ వచ్చినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందంటే బల్యం నీకే థ్యాంక్స్ చెప్పాలి. మనం అనేక మందిని జీవితంలో అనేక మంది వీళ్ళు నాకు తోడగొట్టుంటే బాగుండేది, వీళ్ళు నాకు బాగుంటే బాగుండేది, వీళ్ళు నాకు శిష్యులుగా ఉంటే బాగుండేది, వీళ్ళు నా బిడ్డలుగా ఉంటే బాగుండేది, వీళ్ళంతా నాకు బాగుండేది. ఇవాళ నేను ఫస్ట్ టైం గుండెమే చేసుకుని ఒక నా తోడ పుట్టుంటే నా సోదరిగా పుట్టుంటే ఎంత బాగుండేది. హ్యాట్స్ ఆఫ్. ఆడవాళ్ళందరికీ ఇది కట్ చేసి ప్రింట్ చేసి అందరికీ పంపిస్తాను నేను. ఒక భర్తని తను మాట్లాడిన విధానాన్ని హ్యాట్స్ ఆఫ్. మీరు గొప్పవాడు కాదు, మా ఆడపిల్ల గొప్ప. ఎందుకంటే అంటే ప్లీజ్ నన్ను పాజిటివ్ అర్థం చేస్తాను. ఎందుకంటే ఇక కామెడీ చేసేటప్పుడు కొన్ని స్పీడ్గా మాట్లాడతాం, దాన్ని అనర్థాలు తీసి మనం ఏం చేయలేము. ఒక ఆడబిడ్డ తన భర్తని అలా మాట్లాడటం నా జన్మలో నేను నా 65 ఏళ్ళ సర్వీస్లో ఫస్ట్ టైం చూడటం. హ్యాట్స్ ఆఫ్ అమ్మ నీకు. నేను గర్వంగా చెప్తున్నాను, నువ్వు మా ఆడపడుచు. ఐ ఫీల్ ప్రౌడ్. నీలాంటి ఆడపడుచున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. అది మరి ముఖ్యంగా బాగుంది ఈ ఏదో బాగుంది. మా మామగారికి పవర్ఫుల్ దాసనారాయణ గారు ఎంత వారు నోరాడ అల్లుడు అల్లుడు. ఇప్పుడు నంది అవార్డ్స్లో కూడా ఇప్పుడు మా అల్లుడు మాట్లాడతారు అనుకుంటున్నాను. గుర్తుంది నలుగురు సినిమాకి నంది అవార్డు తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గారు ఏంటంటే మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కామెంట్ చేసుకుంటున్నారు కానీ మీ ఇద్దరు ప్రేమ ఏంటనేది అంటున్నాడు ఆయన. అంత ప్రేమ ఏంటంటే వీళ్ళందరూ ఆ ఊరి నుంచి వచ్చి ఆయన వెనకాల వచ్చి ఆయన దగ్గర పెరిగి ఆయన కంపెనీలోనే ఈయన్ని గుర్తుంది కదా మీకు, ఆయన పిలిచి మరి దసరా ప్రసాద్, అప్పుడు ప్రసాద్ ప్రసాద్ నువ్వు కాంబినేషన్ చాలా బాగుంది, ప్రమాణంగా ఎదురు ఆయన్ని ఇద్దరు పిల్లలు ముద్దులు ఏం సినిమాలు అసలు వరుస పెట్టి ఇట్లు కొట్టేస్తున్నారు. ఓ పని చేయండి సరదాగా మన కంపెనీలో ఒక సినిమా తీయండి ఇద్దరు. నేను ఉందా నీకేం తొందర, నీకు నేను పంపించాను ఆయన్ని. మనం ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. బల్లి వాడడానికి రాజేంద్ర ప్రసాద్కి తేడా లేదు. సో వేస్తే ఈయన వచ్చాడు, ఏమండి మేము మన గురువు గారు మా ఇద్దరిని ఒక సినిమా చేయమన్నారు. అవునా అని నేను ఆఫీస్కి వెళ్తే ప్రసాద్ నీకేం అభ్యంతరం, ఎంత మాట అన్నాడు. మేము ఇద్దరం ఏదైనా చేస్తే బాగుందంటే ఈయనే దాని మీద కూర్చొని వర్కౌట్ చేసి మామ అల్లుడు అనే సినిమా చేశాను. నా అదృష్టం ఏంటో నాకు తెలియదు కానీ ఆ సినిమా చెయ్యడం,
ఆ సినిమా రిలీజ్ చేసేటప్పుడు అనుకోకుండా మేము చేసిన బడ్జెట్కి ఆంధ్రాకి నైజాంకి డబ్బులు వచ్చింది. నైజాం మిగిలింది. ఈ లెక్కలన్నీ మనకు అనవసరం అమ్మాయి, అయినా సరే చెప్తాం మీరు. ఆంధ్రాలో సీడెడ్కి డబ్బులు వచ్చింది, నైజాం మిగిలింది. ఆయన అంటే ఇంత నాకు తెలిసి చెప్తున్నాను సార్, ఏదైనా అబద్ధం ఉంటే మీరు మార్చండి. ఉండి నరసింహరావు పని చేద్దాం, కొత్తగా ఈ సినిమా మనమే రిలీజ్ చేద్దాం, ఇది నైజాం మనమే ఎంచుకుందాం, చూద్దాం ఏం జరుగుతుంది. బాగుంది సినిమా, చాలా బాగా నచ్చింది, నాకు బాగా నచ్చింది, చూద్దాం అని అన్నారు. ఆ రోజున వారు నాకు చెప్పిన మాట ఆయన రిలీజ్ చేసి, ఇంత డబ్బు నేను ఏ సినిమాలోనూ చూడలేదు ప్రసాద్. అది కాదు నాకు మిగిలిన డబ్బు. ఆ సినిమాతో నాకు మిగిలిన డబ్బులు ఏంటో తెలుసా? అల్లుడు, మా అల్లుడు రాజేంద్ర ప్రసాద్. చనిపోయే వరకు కూడా ఏదైనా కావాలి అంటే ప్రసాద్ అన్నమాట ఎప్పుడూ అల్లుడు మీ దగ్గర కూడా అట్లా అల్లుడు మీరుండి అల్లుడితో డిస్కస్ చేయండి మీరు అని చెప్పేవారు. చెప్పి ఒక్క సినిమా అంత ప్రేమ వచ్చేసింది ఆయనకి. వచ్చేసి ఆయన ఎప్పటికీ ఇంకా మా ఆవిడ ఎలా అయిపోయింది అని అంటే తెలుసు, మా ఆవిడ మన లవ్ మ్యారేజ్ సత్యబాబురావు పెంచిన అమ్మాయి కదా, ఇక అమ్మా రా ఇంటికి రాని అసలు ఆ ప్రేమలు ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాంటి ప్రేమలు దొరకడం కూడా అదృష్టం. సో ఇవాళ పాయింట్లోకి వస్తే ఇలాంటి చక్కటి ఆడుకోవచ్చు. ఇక మా వాడు మేమందరం వర్క్ చేసాం, గిడుగులు మామూలు గిడుగులు కాదు, కూర్చోండి. ఎంత అదృష్టంగా భావిస్తాను నేను. మన ఫంక్షన్ కూడా కూర్చుంచుకునేటట్టుగా చక్కగా అందరూ, నువ్వు కూడా అలాగే పిలుస్తావు ఎవరైనా స్పెషల్ పీపుల్ చేసి. నిజంగా మనం ఈ స్టాండర్డ్ని ఇలాగే మెయింటైన్ చేస్తుంది. ఒకటే మేము తను మెయింటైన్ చేసినా నేను మెయింటైన్ చేసినా, సార్ మీరు అవునంటే అవునండి లేకపోతే కాదండి. ఈ రోజుకి మీ అందరి ముందు నిలబడి పబ్లిక్లో ఈ రోజుకి కూడా పద్ధతి తీసుకున్నాము, ఇంకోటి తీసుకున్నాము. నా సినిమా తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి ఎంతవరకు పనికొస్తుంది అని ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచిస్తే కనుక ఈనాటికి కూడా 40 సంవత్సరాల క్రితం మనం తీసిన సినిమాలు ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా మన సినిమాలు ఎవరు టెన్షన్లో ఉన్నా రిలాక్స్ అవడానికి పనికొస్తున్నాయి అనేది అది కనుక నిజం అయితే కనుక మనం ఈ ధర్మంగానే మనం ఇదే గౌరవంతో మీ ముందు చివరి శ్వాస వరకు కూడా నేను నాకు వీలైనంత ఇదే పని చేస్తూ మీ అందరి ముందు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. లాస్ట్ లైన్ ఒక్కటే నచ్చలేదు, మిగతా అన్ని బాగుంటాయి. నాకైతే నచ్చలేదు. నేను విమోమాటంగా చెప్తా అన్నయ్యకి ఎప్పుడు ఆ లాస్ట్ లైన్ వద్దు, చిరంజీవి మీరు మనం పోయినా కూడా నటులుగా మనం ఎప్పుడు సినిమాల్లో మిగిలిపోతాం. కళాకారులు ఎప్పుడూ చిరంజీవి, అది మనకు అడ్వాంటేజ్. సో అట్లాగే ఆల్రౌండర్ అని ఆయన టైటిల్ లాక్కున్నా. నాకు ఇచ్చినటువంటి ఇది ఏంటంటే ఆల్రౌండర్ స్టార్. విష్ణుమూర్తి గారు మీద రండి, భోగ విష్ణుమూర్తి గారు దానికి కూర్చేయండి. అయితే ఇప్పుడు సభను హిందీ తీసుకొస్తున్నా, అంటే ఫెలిసిటేషన్స్ ప్రెజెంటేషన్స్ కార్యక్రమాలు ఉన్నాయి. సో ఒకసారి అది సంతోషంలో పెట్టేసి రాజేంద్ర ప్రసాద్ గారు వేలంగి నరసింహారావు గారికి ఇది రావాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మీకాంత్ గారికి లక్ష్మీకాంత్ గారు గిడుగు లక్ష్మీకాంత్ గారు కుమార్ ఇక్కడ సైడ్ రమ్మన్నా, ఇక్కడ సైడ్ వచ్చేయండి. మొమెంటో అందియండి, సకాదే గారు మొమెంటో.
రేలంగి నరసింహారావు గారు, రాజప్రసాద్ గారు ఇద్దరు. అందరి దగ్గర సార్ ప్లీజ్ సార్, కొంచెం క్లోజ్ ఉన్నారు. కొంచెం నానా, కొంచెం ముఖం మీద లైట్ పడండి. అదే వెనకకు రావాలి. కొంచెం వెనక తీసుకోండి. ఒక్క నిమిషం సార్. ఇది కూడా అంతే, ల్యాప్టాప్ కింద పడుతుంది. రెడీయా? అయిపోయిందా? ఇది కూడా రెడీ సార్. నెక్స్ట్ మొమెంటో పేరు చెప్పు. అంజన్ బాబు గారు, గొల్లాపల్లి అంజన్ బాబు గారు, గొల్లాపల్లి అంజన్ బాబు గారు అనుకుంటా. డిప్యూటీ ఎంఆర్ఓ గా ఆయన చేస్తున్నారు. తహసీల్దార్ గొల్లాపల్లి అంజన్ బాబు గారు. రాజేంద్ర ప్రసాద్ గారు పాటలు పాడారు ఇందాక, ఇళ్ళ పాటలు. అయిపోయింది. సార్ ఇక్కడ కూర్చోబెట్టుండ్రా సార్. సార్ సార్ 1 సెకండ్ వెన్ సార్, ఫోటో రాలేదు. ఎస్ రైట్ రైట్. నెక్స్ట్ పేరు కేవీఎల్ నరసింహారావు గారు, పెద్దలు. మరి ఇట్లా అడ్డం వస్తాయి. సంపత్ అయిపోయిన తర్వాత మీ అడ్డం ఉంటుంది కెమెరా కది. కేవీఎల్ నరసింహారావు గారు చాలా పెద్దలు, సీనియర్. వారికి పల్లె విశిష్ట పురస్కారం అందజేస్తున్నాం. సార్ ఇక్కడ సార్ ఇక్కడ వచ్చాను మీరు సార్. సార్ వినయ సంపన్నుడు, మంచివాడు. మాకు ప్రతి కార్యక్రమానికి వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ. ఒక్క నిమిషం. నెక్స్ట్ రాజకొండ శ్రీనివాసాచారి గారు, బస్సు డ్రైవర్ గా, మరి పలు యూనియన్ ఆల్ డ్రైవర్స్ యూనియన్ స్థాపకుడుగా, నిర్మాతగా, నటుడిగా రాణిస్తున్న గొప్ప వ్యక్తి రాజకొండ శ్రీనివాస్ గారు. మరి రీసెంట్ గా మీ ఆతిథ్య సమ్మె కూడా తీరిన సందర్భంగా ఇది చేయడం బాగుంది. సమ్మెలో ఉంటే బాగుండేది కాదేమో, ఇది కూడా అయిపోయింది కాబట్టి శుభాకాంక్ష. మొమెంటోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అందజేస్తారు. తర్వాత కొక్కొండ శ్రీహరి గారు, నిర్మాత. వారి నాన్నగారు నాకు బాగా తెలుసు. నాన్నగారు వెంకట్రావు గారు, కళా వెంకట్రావు గారు మాకు చాలా. బిఆర్కరావు గారు కూడా తెలుసు. తిరిగిన వాళ్ళం. సో వారి అబ్బాయి నిర్మాత. చిన్న చిన్న నేను వస్తున్నాను ఫోటోలో. మన కలర్ఫుల్ టోపీ కిడ్నాప్ అయినట్టు టోపీ. నెక్స్ట్ పేరు నాన్న ఫోటో చక్కగా తీస్తారు సార్. ఎస్ తణుకు నుంచి ఇవాళ వావిలాల సరళాదేవి గారు రావడానికి నాకు కారణమైనటువంటి గొప్ప వ్యక్తి, మరి పూర్వ అధ్యాపకులు, ఇంగ్లీష్ అధ్యాపకులైన కోట రాంప్రసాద్ గారు. మా తణుకు నుంచి వస్తారా? టోపీ పెడతారు మీకు. థ్యాంక్ యూ సార్. కోట రాంప్రసాద్ గారు విశ్రాంత ఉద్యోగి, వారు ఆంగ్ల టీచరు, మంచి రచయిత, పాటలు. తర్వాత గుర్రం వెంకట లక్ష్మీ శ్రీనివాస్ గారి తరఫున వారి అన్నగారు రామకృష్ణ గారు ఈ సత్కారం పొందుతారు. ఆగిరిపల్లిలో ఉండేటువంటి గుర్రం లక్ష్మీ శ్రీనివాస్ గారి తరఫున వచ్చారు.
రోటోవేటర్ తరఫున ఎవరైనా వచ్చారా? సూర్య మేనేజర్. నెక్స్ట్ పేరు టి రాము గారు. టి రాము గారు రండి. మీరు అయిపోయినాక నేను చేస్తాను. రానా రామకృష్ణ గారు. టి రాము గారు దర్శక నిర్మాత. రీసెంట్ గా గాలి సినిమా 10వ రోజు ఆడుతుంది. ఇంకా వేణు చౌదరి ఎడిటర్ కూడా ఉన్నారు ముంగట. చాలా మంచి వ్యక్తి. నాకు అయినా కంటూ ఒక ఫెలిసిటేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చాడు. అది ఇప్పుడు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఎవరు? వెరీ గుడ్. వాళ్ళ అమ్మగారు పరిమళ గౌరి గారు, వాళ్ళ నాన్నగారు నాగేశ్వరరావు గారు, వాళ్ళ సోదరి ఆ అమ్మాయి పేరు తన్మయశ్రీ. ఆమె కూడా రావాల్సింది. ఇది లైఫ్ లో గుర్తుండిపోయే మూమెంట్. రండి. మీ ఫోటోగ్రాఫ్ ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చిరండి. రామ్మా. మా తమ్ముడు లాంటి వాడు నాగేశ్వరరావు అన్నాను. జిఎల్వి శ్రీనివాస్ గారు మీరు కల్పించారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్ ఈక్షిత్ డాన్స్ లో అదరగొడతాడు అబ్బాయి. నటనా రంగంలో దూసుకొస్తున్నాడు. నాగేశ్వరరావు పరిమళ గౌరి దంపతులు, తన్మయశ్రీ వాళ్ళ సోదరి వీళ్ళందరికీ స్వాభినందనలు. కరసాం కూడా చేస్తున్నాడంట. మాతో అయితే చేయకు నాయన. నెక్స్ట్ ఓగా విష్ణుమూర్తి గారు స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కి ఉప ప్రధాన అధికారిగా డిప్యూటీ జనరల్ మేనేజర్ గా రిటైర్ అయినారు. హైందవ ధర్మం కోసం పాటుపడే వ్యక్తి. చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, నాకు అత్యంత సన్నిహితుడు, సమీపమైనటువంటి వ్యక్తి. మండసేశ్వర ద్వారా కానీ పరిచయం వారు. భోగా విష్ణుమూర్తి గారికి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. తర్వాత సరే ఇది ఇచ్చేస్తారా? నాకు ఒకటి ఇచ్చాను. నన్ను కూడా కూర్చోంటారా? మీరు కూర్చోండి. ఫోటో చూడాలండి. అవి ఫస్ట్ మీరు అది కాదు, మన ఇద్దరి ఫోటో అది జంటగా. అందుకోసం రాము గారికి ధన్యవాదాలండి. ఇంత మంచి మూమెంట్ వచ్చేసినందుకు. మా ఇద్దరి గుర్తు ఎప్పటికీ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారికి మా రాము గారు శాల్వా వేస్తారు. గాలి యూనిట్ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకున్నా. రాము గారు మీ వినయానికి మీరు చాలా పైకి రావాలి, వస్తారు. లయన్ మండా సురేష్ కుమార్ గారు ఎక్కడ? 320C లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320C. చాలా సేవలు చేశారు, ఎందరికో హెల్ప్ చేశారు. లయన్ మండా సురేష్ కుమార్ గారు మా ప్రతి కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సార్. అట్లాగే మూమెంట్ అది కాదయ్యా, మా అన్నయ్య డాక్టర్ రాజు తీసారు, చాలా తీసారు. 23 సున్నాలు 23 సున్నాలు వేదగి నరసింహారావుకి ఒక శాలువా. మెదక్ రాజేందర్ గారు ఎల్ఐసిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి రాజేందర్ గారు, వారికి కూడా ఈ టోపీ చాలు.
రండి రాజేందర్ గారు, మీకు టెన్షన్ లేదు. రాజేంద్ర గారికి అభినందనలు. అట్లాగే మరి ఇంత దూరం వచ్చి ఆత్మీయంగా నా కార్యక్రమంలో పాలు పంచుకున్న పెద్దలు పూజ్యులు నాకు శ్రీ విఆర్కే రావు గారు, దయచేసి వారు కూడా వచ్చి ఒక శాలువా ప్లీజ్ రావాలి సార్, రావాలి. వారికి కూడా అయినా సార్ కూర్చోండి సార్, కూర్చోండి కొంచెం బ్యాక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఆహ్వానాన్ని కూడా మన్నించి వస్తాం సార్. ధన్యవాదాలు సార్. తర్వాత సంపత్కి ఒక పూమాల శాలువా. రైట్. రచయిత సంపత్. శాంతి కుమార్ గారు కష్టపడ్డారు సార్. థ్యాంక్ యూ. ఇంకో పూమాల తీసుకురా. చిలుమల శాంతి కుమార్ గారు రైట్ సార్. పూమాల. లావణ్య, లావణ్య హీరోయిన్ వెళ్ళిపోయారా? రైట్, ఓకే, సంతోషం. రైట్. ఇంకా ఎవరు ఉన్నారా మన వాళ్ళు? రైట్. లక్ష్మీకాంత్ గారు కూర్చోండి. లక్ష్మీకాంత్ గారు పూమాలేమో మీకు సల్లాదేవి గారు. ఓకేనా? ఇంకెవరైనా మిస్ అయ్యానా? రైట్, అయిపోయింది చక్కగా. వస్తుంది వీడియో రన్నింగ్ లో ఉందా? ఓకే ఓకే వీడియో రన్నింగ్ లో పెట్టండి. వావిలాల సరళాదేవి గారికి, పెద్దలు కేవీఎల్ నరసింహారావు గారికి, వారి సత్యప్రకాష్ గారికి, రాచకొండ శ్రీనివాసాచారి గారికి, చిరుముల శాంతి కుమార్ గారికి, వారి టీం కి 3-2-1 వాళ్ళ అభినందనలు. హీరోయిన్స్ ఆ మోహిత్, ఆ అమ్మాయి, తర్వాత ఈ నా పేరు, తర్వాత మా మోనశ్రీ మల్లిక్ గారు, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారి పేరు కెల్విన్ గారికి, ఈక్షిత్ కి, మా నాగేశ్వర్ గారికి, సంతోష్ కి, వేణు చౌదరి గారికి, రామకృష్ణ గారికి, రామకృష్ణ మీరే, తర్వాత మంటా సురేష్ కుమార్ గారికి, కోట రామప్రసాద్ గారికి, మెదక్ రాజేందర్ గారికి, కుక్కొండ హరి గారికి, తర్వాత లక్ష్మీకాంత్ గారికి, గిడుగు లక్ష్మీకాంత్ గారికి. మరి మీరు ఆర్టిస్ట్ గారి పేరు సార్? గబ్బర్ సింగ్ రాజశేఖర్ గారికి. వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా సంతూకిను టి రావు గారికి, నాకు ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి టి రావు గారికి, జైని భాస్కర్ గౌడ్ గారికి, అట్లాగే మిగతా వాళ్ళందరికీ కూడా తన్మయశ్రీ, తర్వాత నాగేశ్వరరావు, పర్మల గౌరి, అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని తీసుకొచ్చిన జిఎల్బి శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గాలి సినిమా విజయం సాధించాలని, మన దర్శక నిర్మాత రాముకి అన్ని రకాలుగా విజయాలు దక్కాలని. వయసులో నాకన్నా చాలా పెద్దవాళ్ళు, కానీ అనుభవంలో నాకన్నా కొంచెం జూనియర్ కాబట్టి ఆయన ఇంకా ఎదగాలని. మన 36 సినిమాలు వచ్చినాయి. మీ మొదటి సినిమా రిలీజ్ నేను వచ్చాను, చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు. మీరు ఇంకా అద్భుతమైన సినిమాలు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇచ్చిన మొమెంటోకి, మీరు ఇచ్చినటువంటి సన్మాన పత్రానికి సదా రుణపడి ఉంటారు. మీకు ధన్యవాదాలు. కళామ తల్లి ఆశీర్వాదంతో మీరు అందరు పెద్దలు వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరోసారి హాల్ తరఫున సదాంకి, తర్వాత మా అశోక్ కి, మా సౌండ్ ఇంజనీర్ హరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేరు పేరున కళాభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై హింద్.